Harish, the best academy. Hello everyone, welcome to the Harish Academy. ఈరోజు మనం ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి తెలుసుకుందాం. మనకు ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే టాప్ 10 ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆఫ్ 2024 ఇయర్కు సంబంధించి ఒక 10 ఎమర్జింగ్ టెక్నాలజీలను టాప్ 10గా పేర్కొంటూ వరల్డ్ ఎకనామిక్ ఫోరము ఫ్రాంటీర్స్ అనే ఒక మీడియా సంస్థతో కలిసి రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. మనం ఇప్పుడు ఈ రిపోర్ట్ ప్రకారము ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కిందకి ఏమొస్తాయి, ఏం చదవాలి అని చెప్పేసి. మనకు గతంలో ఒక ప్రశ్న అడగడం జరిగింది యూపీఎస్సీలో. మనకు యూపీఎస్సీ అంటేనే చాలా టెన్షన్ పడతారు. కానీ నేను ఈ క్వశ్చన్ ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్కి సంబంధించి ప్రతి సింపుల్ టర్మ్ పైన మనకు బేసిక్ అవగాహన ఉండాలని చెప్పేసి ఈ క్వశ్చన్ తీసుకురావడం జరిగింది. గతంలో అడిగిన ఈ క్వశ్చన్ ఏంటంటే ఒక డెఫినేషన్ ఆధారంగా అడగడం జరిగింది, నిర్వచనం ఆధారంగా. ఆ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ మోస్ట్ అప్రాప్రియేట్లీ used to denote an interoperable network of 3D virtual worlds that can be accessed simultaneously by millions of users who can exert property rights over virtual items అన్నాడు. ఇదేంటి అంటే ఒక నెట్వర్క్ ఆఫ్ 3D వర్చువల్ ప్రపంచాలు, దానిని ఒకేసారి మిలియన్స్ సంఖ్యలో యూజర్సు కనెక్ట్ అవ్వచ్చు ఆ వర్చువల్ ప్రపంచాలకి, సైమల్టేనియస్గా ఒకేసారి దానిని యాక్సెస్ చేయవచ్చు. ఈ డెఫినేషన్ దేనికి సంబంధించి అని చెప్పేసి ఒక సింపుల్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్స్ వచ్చేసి బిగ్ డేటా అనలిటిక్స్ ఇచ్చాడు, ఆప్షన్ బి క్రిప్టోగ్రఫీ ఇచ్చాడు, ఆప్షన్ సి మెటావర్స్ ఇచ్చాడు, ఆప్షన్ డి వర్చువల్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి మెటావర్స్. మెటావర్స్ అనేది ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ అని చెప్పవచ్చు. మెటావర్స్ ఏంటి అంటే ఒక నెట్వర్క్ ఆఫ్ వర్చువల్ 3D వరల్డ్స్ అనమాట. సో మనం ఇలాంటి బేసిక్ డెఫినేషన్స్, బేసిక్ ఇష్యూస్ మొత్తం కోరు అండ్ కరెంట్కి లింక్ చేస్తూ మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఇందులో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం లిస్ట్ అవుట్ చేసిన టాప్ 10 టెక్నాలజీస్ ఏంటివంటే ఫస్ట్ టెక్నాలజీ వచ్చేసి కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు. రెండవ టెక్నాలజీ వచ్చేసి మన వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే టెక్నాలజీలు, ప్రైవసీ ఎన్హాన్సింగ్ టెక్నాలజీలు, ఉదాహరణకు బ్లాక్ చైన్, క్రిప్టోగ్రఫీ లాంటి టెక్నాలజీలు. మూడవది వచ్చేసి మనకు రీకాన్ఫిగరబుల్ ఇంటెలిజెంట్ సర్ఫేసెస్ అని. ఇవేంటివంటే మనకు వైర్లెస్ కమ్యూనికేషన్ని ఎటువంటి అంతరాయం లేకుండా మనకు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే టెక్నాలజీలు. అలానే హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ స్టేషన్స్ అని మనకు ఒక టెక్నాలజీ ఉంది. అలానే ఇంటిగ్రేటెడ్ సెన్సింగ్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఒకటి లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఇమ్మర్సివ్ టెక్నాలజీస్ ఫర్ ద బిల్ట్ వరల్డ్. ఇమ్మర్సివ్ టెక్నాలజీస్ అంటే మనకు అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ లాంటివి వస్తాయి, దీని గురించి చెప్పడం జరిగింది. అలానే ఎలాస్టో క్యాలరిక్స్ అనే టెక్నాలజీ. ఈ ఎలాస్టో క్యాలరిక్స్ టెక్నాలజీ ఏంటంటే మనకు సస్టైనబుల్ కూలింగ్ సొల్యూషన్ అని చెప్పవచ్చు. మనకి గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగిపోతూ ఉన్నాయి కదా, ఆ టెంపరేచర్స్ని ఏసీలు, రెఫ్రిజిరేటర్లు వంటి సహాయం లేకుండానే ఒక సుస్థిరంగా ఏ విధంగా ఆ హీట్ని తగ్గించవచ్చో చెప్పే టెక్నాలజీ ఎలాస్టో క్యాలరిక్స్ టెక్నాలజీ. అలానే మైక్రోబ్స్ను ఉపయోగించి, బ్యాక్టీరియా, ఫంగై లాంటివి ఉపయోగించి వాతావరణంలో ఉన్న కర్బన ఉద్గారాలను ఎలా తొలగించవచ్చో అదొక టెక్నాలజీ. 9వది వచ్చేసి ఆల్టర్నేటివ్ లైఫ్ స్టాక్ ఫీడ్స్, ప్రత్యామ్నాయ జంతు ఆహారం గురించి. 10వ టెక్నాలజీ వచ్చేసి జీనోమిక్స్, జీన్ ఎడిటింగ్ లాంటి టెక్నాలజీస్ గురించి చెప్పడం జరిగింది. మరి ఇందులో భాగంగా మనం ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సైంటిఫిక్ డిస్కవరీ. మనకి కృత్రిమ మేధస్సు. మనము కృత్రిమ మేధస్సును అబ్జర్వ్ చేస్తే కృత్రిమ మేధస్సులో ఈ మధ్య చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వస్తున్నాయి. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డీప్ లెర్నింగ్ కావచ్చు, న్యూరల్ నెట్వర్క్స్ లాంటి టెక్నాలజీలు మనకు ఎప్పటికప్పుడు ఎమర్జ్ అవుతూ ఉన్నాయి. మరి వీటిలో భాగంగా మనము ఈ డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, మనకు మెషిన్ లెర్నింగ్ ఏంటి ఇప్పుడు తెలుసుకోవాలి.
మరి ముందుగా ఈ మెషిన్ లెర్నింగ్ అంటే ఏం లేదు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక భాగం అని చెప్పవచ్చు. మెషిన్ లెర్నింగ్ అనేది కృత్రిమ మేధస్సులో ఒక భాగము. ఇట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పవచ్చు. మరి ఈ మెషిన్ లెర్నింగ్ దేనిపైన ఫోకస్ చేస్తుంది అంటే ముఖ్యంగా అల్గారిథమ్స్ పైన ఫోకస్ చేస్తుంది. మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ను ఉపయోగించి మనకు కావలసిన అవుట్పుట్, ఉదాహరణకు న్యూమరికల్ వాల్యూసు, స్పీచ్ రికగ్నిషను, టెక్స్ట్ను తయారు చేయడము, అటువంటివి మనకు మెషిన్ లెర్నింగు తయారు చేసి పెడుతుంది. మరి ఈ మెషిన్ లెర్నింగ్లో మనకు డేటా అనేది ఎంత ఉంటుంది? మనకు మెషిన్ లెర్నింగు, డీప్ లెర్నింగ్ గురించి డిఫరెన్సెస్ తెలుసుకోవాలి, అప్లికేషన్స్ తెలుసుకోవాలి. మెషిన్ లెర్నింగ్లో మనకు డేటా అనేది వేల సంఖ్యలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, డేటా పాయింట్లు మెషిన్ లెర్నింగ్లో కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి, థౌజండ్స్లో ఉంటాయి. మరి మెషిన్ లెర్నింగ్లో ఎన్ని లేయర్స్ ఉంటాయంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ లేయర్స్ అని చెప్పవచ్చు. అంటే పరిమిత సంఖ్యలో ఇది లేయర్లను కలిగి ఉంటుంది, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ లేయర్స్ను కలిగి ఉంటుంది. మరి ఈ మెషిన్ లెర్నింగ్ అనేది అల్గారిథమ్స్ పైన ఫోకస్ చేయడం ద్వారా ఖచ్చితత్వాన్ని, ఖచ్చితమైన అవుట్పుట్ను ఇవ్వడానికి సాధ్యమవుతుంది, అక్యురసీ కూడా ఉంటుంది. మరి మెషిన్ లెర్నింగ్ అనేది మనకు ఏ విధంగా దీన్ని మెషిన్ లెర్నింగ్ని, డీప్ లెర్నింగ్ని మనము కంపారిజన్ చేస్తే మెషిన్ లెర్నింగ్ అనేది ఈజీగా సెటప్ చేయవచ్చు దీన్ని. అంటే మనము దీనిని ఈజీగా డిప్లాయ్ చేయవచ్చు, ఈజీగా సెటప్ చేయవచ్చు. అయితే దీనికి ఒక లిమిటేషన్, దీనికి ఒక నెగిటివ్ ఏంటంటే డీప్ లెర్నింగ్తో పోల్చుకుంటే దీని ఎఫెక్టివ్నెస్, దీని సామర్థ్యము కొద్దిగా తక్కువనే చెప్పవాలి. డీప్ లెర్నింగ్తో పోల్చుకుంటే దీని సామర్థ్యము కొద్దిగా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో వాడే డేటా పాయింట్లు డీప్ లెర్నింగ్తో పోల్చుకుంటే తక్కువగా ఉంటాయి. అలానే ఇందులో వాడబడిన లేయర్లు తక్కువగానే ఉంటాయి, పరిమిత సంఖ్యలో ఉంటాయి కనుక. మరి మనం మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ విషయానికి వస్తే మనకు మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ వచ్చేసి మనకు ముందుగా వర్చువల్ అసిస్టెంట్. అంటే ఇప్పుడు మనకు వర్చువల్ అసిస్టెంట్ అంటే మనకు ఇప్పుడు లాంగ్వేజెస్ని, భాషలను ప్రాసెస్ చేయడంలో కానీ, వాయిస్ అసిస్టెంట్ కానీ మనకు ఉంటాయి కదా, వాటిలో వాడవచ్చు. లైక్ ఇంటెలిజెంట్ రోబోట్స్ అంటారు కదా, వాటిలో ఈ మెషిన్ లెర్నింగ్ని వాడవచ్చు. అలానే ఈ కామర్స్లో కూడా వాడవచ్చు. ఈ కామర్స్లో ఎక్కడ వాడవచ్చు అంటే మనకు కస్టమర్ కేరు, కస్టమర్ సపోర్ట్ కేరు, అలానే ప్రోడక్ట్స్ని రికమెండేషన్ చేయాలన్నా, మనకు కావాల్సిన ఏవైనా ప్రోడక్ట్లు కావాలంటే ఆ ప్రోడక్ట్లను మనకు రికమెండేషన్ చేస్తుంది, దీంట్లో వాడవచ్చు. మరి హెల్త్ కేర్, ఆరోగ్య రంగానికి వస్తే డ్రగ్ డిస్కవరీ, అంటే కొత్త డ్రగ్లను, కొత్త ఔషధాలను తయారు చేయాలంటే దానికి సంబంధించిన ఫార్ములాలు తయారు చేయడంలోనూ, అలానే వ్యాధులను ఎప్పటికప్పుడు గుర్తించేలా డిసీజ్ డయాగ్నసిస్, రోబోటిక్ సర్జరీల్లో కూడా ఈ మెషిన్ లెర్నింగ్ని వాడవచ్చు, రోబోటిక్ సర్జరీలు. మరి ఇప్పుడు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆర్థిక రంగంలో మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే ఫ్రాడ్ డిటెక్షన్, ఏవైనా మోసాలు జరిగితే వాటిని డిటెక్ట్ చేయవచ్చు. అల్గారిథమ్స్ ట్రేడింగ్లోను మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ ఉంటాయి. అలానే ట్రాన్స్పోర్ట్, రవాణా రంగానికి విషయానికి వస్తే ట్రాఫిక్ని కంట్రోల్ చేయవచ్చు ఈ మెషిన్ లెర్నింగ్ని ఉపయోగించి. అలానే ఎప్పటికప్పుడు సేఫ్టీని కూడా పర్యవేక్షించవచ్చు. మరి సోషల్ మీడియా విషయానికి వస్తే సోషల్ మీడియా రంగంలో ఏవైనా స్పామ్ మెసేజెస్ ఉంటాయి కదా, ఆ స్పామ్ మెసేజెస్ను ఎప్పటికప్పుడు తొలగించాలన్నా మనకు ఈ మెషిన్ లెర్నింగ్ చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. మరి ఇప్పుడు డీప్ లెర్నింగ్ విషయానికి వస్తే మనకు డీప్ లెర్నింగ్ అనేది ఇది మెషిన్ లెర్నింగ్కి అడ్వాన్స్డ్ వెర్షన్ అని చెప్పవచ్చు. మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ బేసిస్ పైన పనిచేస్తే డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్స్ పైన ఫోకస్ చేస్తుంది. మరి ఈ డీప్ లెర్నింగ్లో లేయర్స్ ఎన్ని ఉంటాయంటే
చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. మెషిన్ లెర్నింగ్తో పోల్చుకుంటే ఇందులో లేయర్సు చాలా ఎక్కువ సంఖ్యలో లేయర్స్ ఉంటాయి. అలానే డీప్ లెర్నింగ్లో వాడబడిన డేటా పాయింట్లు, డేటా అనేది ఎక్కువ సంఖ్యలో ఉంటుంది. మిలియన్ సంఖ్యలో డేటా పాయింట్లు ఉంటాయి డీప్ లెర్నింగ్లో. దానినే బిగ్ డేటా అని చెప్పవచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే డీప్ లెర్నింగ్లో వాడే డేటాను మనము బిగ్ డేటాగా పరిగణించవచ్చు. మరి ఇప్పుడు మనం చెప్పుకున్నాం మెషిన్ లెర్నింగ్ అనేది క్విక్గా పనిచేస్తుంది, చాలా వేగంగా పనిచేస్తుంది, దానిని సులువుగా సెటప్ చేయవచ్చు, ఈజీగా సెటప్ చేయవచ్చు. కానీ డీప్ లెర్నింగ్ విషయానికి వస్తే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. దీన్ని ఏర్పాటు చేయాలంటే, దీన్ని సెటప్ చేయాలంటే ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ టు సెటప్ అనమాట. అయితే మెషిన్ లెర్నింగ్తో పోల్చుకుంటే డీప్ లెర్నింగ్ అనేది మనకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, చాలా సమర్థవంతమైన ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. మరి మనకు డీప్ లెర్నింగ్ అనేది డీప్ స్ట్రక్చర్ని వాడుతుంది. మల్టిపుల్ లేయర్స్ చెప్పాను కదా, డీప్ స్ట్రక్చర్ విత్ మల్టిపుల్ లేయర్స్. మరి డీప్ లెర్నింగ్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే మనకు ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వచ్చినాయి కదా, అటానమస్ కార్సు, డ్రైవర్ సహాయం లేకుండా నడిచే కార్లు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, అటువంటి వాటిలో మనకు ఈ డీప్ లెర్నింగ్ని వాడుతూ ఉన్నాము. సో ఇలా ఉంటాయి డీప్ లెర్నింగ్ అప్లికేషన్స్. వస్తే డీప్ లెర్నింగ్ అప్లికేషన్స్, మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి, కానీ ఇంకొద్దిగా అడ్వాన్స్డ్గా కూడా దీని అప్లికేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇమేజెస్ని, వీడియోలని గుర్తించవచ్చు, వీడియో రికగ్నిషన్ చేయవచ్చు, ఫేషియల్ రికగ్నిషన్, ముఖ కవలికలను గుర్తించవచ్చు, స్పీచ్ రికగ్నిషన్, ఫ్రాడ్ డిటెక్షన్ సేమ్ మెషిన్ లెర్నింగ్ మాదిరే మోసాలను అరికట్టవచ్చు, మెడికల్ డయాగ్నసిస్ మెషిన్ లెర్నింగ్ మాదిరే, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, మనకు భాషలను ప్రాసెస్ చేయాలి అన్నా, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్స్ అన్నా దీన్ని ఉపయోగించి చేయవచ్చు. సప్లై చైన్ను ఎఫిషియెంట్గా వాడాలంటే ఇప్పుడు మనకు ట్రేడింగ్లో, మనకు ఫైనాన్షియల్ సెక్టార్లో మనకు సప్లై చైన్స్ ఉంటాయి కదా, ఆ సప్లై చైన్స్ని ఎఫిషియెంట్గా పనిచేసేలా చేయాలన్నా డీప్ లెర్నింగ్ని వాడవచ్చు. ప్రెడిక్టివ్ అనాలిసిస్లో కూడా మనము వాడవచ్చని చెప్పవచ్చు డీప్ లెర్నింగ్ని. సో ఇలా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగమే మెషిన్ లెర్నింగు. మెషిన్ లెర్నింగ్ని ఇంకా డీప్గా ఎవాల్వ్ అయితే అదే డీప్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగు ఫర్దర్గా ఎవాల్వ్ అయితే దాన్నే డీప్ లెర్నింగ్ అని చెప్పవచ్చు. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సిస్టమ్స్ మనకి కొన్ని ఉన్నాయి కృత్రిమ మేధస్సు ఆధారంగా. అలాంటిదే గూగుల్ సంస్థకు చెందిన డీప్ మైండ్ అనే ఒక కంపెనీకి చెందినది ఒక ఏఐ మోడల్ ఉంది, ఆల్ఫా ఫోల్డ్ అనమాట. ఆల్ఫా ఫోల్డ్. ఈ ఆల్ఫా ఫోల్డ్ ఏంటంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన శరీరంలో ప్రోటీన్స్ ఉంటాయి, ఆ ప్రోటీన్స్కి సంబంధించి 3D స్ట్రక్చర్స్ని తయారు చేస్తుంది. మన శరీరంలో ఉన్న ప్రోటీన్లకు సంబంధించి 3D మోడల్స్ను తయారు చేస్తుంది. అలానే మనకు ఏవైనా వ్యాధులు వచ్చినా వాటికి కావాల్సిన డ్రగ్స్కు సంబంధించిన ఫార్ములాలను ఇది తయారు చేస్తుందని చెప్పవచ్చు. అలానే బ్యాటరీలకు సంబంధించి ఎనర్జీని మెరుగుపరిచేలా, ఎనర్జీ ఎఫిషియన్సీకి ఈ ఆల్ఫా మోడల్ కావాల్సిన ఫార్ములాలను తయారు చేస్తుందని చెప్పవచ్చు. మరి ఇటీవల మీరు అబ్జర్వ్ చేస్తే డీప్ సీక్ అనేది కూడా మనకు ఇంకొక చాట్ జీపీటీ లాంటిదే. చైనాకు చెందిన ఒక కృత్రిమ మేధస్సు స్టార్టప్ డీప్ సీక్ అనే ఒక ఏఐ మోడల్ని తీసుకొని వచ్చింది. ఏ దేశము? చైనాకు చెందిన డీప్ సీక్ కంపెనీ, డీప్ సీక్ అనే ఒక ఏఐ మోడల్ను తయారు చేసింది. ఇది ఓపెన్ ఏఐకు చెందిన చాట్ జీపీటీకి పోటీగా చెప్పవచ్చు. గుర్తుపెట్టుకోండి, డీప్ సీక్ చైనా.
మరి ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన స్టార్టప్ల విషయానికి వస్తే మనకు స్టాన్ఫోర్డ్ సంస్థ ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. 2024 ఆర్టిఫిషియల్ ఇండెక్స్ రిపోర్ట్ అని చెప్పేసి రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారము ప్రపంచంలో అత్యధికంగా కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే స్టార్టప్లు అత్యధికంగా అమెరికాలో ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ అమెరికా, 5509 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లు ఉన్నాయి. సెకండ్ ప్లేస్ చైనా, థర్డ్ ప్లేస్ యూకే, మరి ఇండియా ప్లేస్ వచ్చేసి 7th ప్లేస్. ఇండియా ప్లేసు 7th ప్లేసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్స్కి సంబంధించి. మరి ఇప్పుడు మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కొన్ని సదస్సుల గురించి, కొన్ని పార్ట్నర్షిప్ల గురించి తెలుసుకోవాలి. మనకు గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంది. మనకు కృత్రిమ మేధస్సు పైన అంతర్జాతీయ భాగస్వామ్యం అని చెప్పవచ్చు. ఇటీవల మనకు 2023 డిసెంబర్ 12-14 మధ్య ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సమ్మిట్ను భారతదేశము న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఈ సదస్సు న్యూఢిల్లీలో జరిగింది. ఎప్పుడు జరిగిందంటే డిసెంబర్ 12-14, 2023లో ఈ సదస్సును భారతదేశం నిర్వహించడం జరిగింది. మరి ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి మనకు ఎన్ని కంట్రీలు ఉన్నాయంటే ముందుగా ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే జూన్ 2020లో ఏర్పాటైంది. జూన్ 2020లో ఇనీషియల్గా ఇది ఏర్పాటైనప్పుడు తొలుత 15 కంట్రీలే ఉన్నాయి. ఇందులో 15 కంట్రీలు మాత్రమే ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నాయి. అందులో భారతదేశము మరియు అమెరికాని ఫౌండింగ్ మెంబర్స్గా చెప్పుకోవచ్చు, వ్యవస్థాపక దేశాలుగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే ప్రజెంటు 29 కంట్రీలు ఉన్నాయి. ప్రజెంట్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 29 దేశాలు ఉన్నాయి. మరి కృత్రిమ మేధస్సు పైన అంతర్జాతీయ భాగస్వామ్యానికి సంబంధించి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ప్యారిస్లో ఉంది. ఈ ప్యారిస్ ఓఈసీడీకి హెడ్ క్వార్టర్స్ కదా, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్కి కూడా ఇదే హెడ్ క్వార్టర్స్ అని చెప్పవచ్చు. అంటే మనకు జీపాయికి సంబంధించిన సెక్రటరియేటు, ఓఈసీడీకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ రెండు ఒకటే, ప్యారిస్. మరి ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి 2024లో దీనికి అధ్యక్షతను ఎవరు వహించారు అంటే భారతదేశం అని చెప్పవచ్చు. ఈ జీపాయికి 2024 ఇయర్కు సంబంధించి దీని అధ్యక్ష బాధ్యతలు భారతదేశానికి దక్కినాయని చెప్పవచ్చు. మరి ఇప్పుడు మనము ఇండియా ఏఐ మిషన్ గురించి తెలుసుకోవాలి. మనకు ఇండియా ఏఐ మిషన్ ఏంటంటే భారతదేశంలో కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేయడానికి యూనియన్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎప్పుడు ఆమోదం తెలిపింది అంటే మార్చి 7, 2024న ఈ ఇండియా ఏఐ మిషన్కు ఆమోదం తెలపడం జరిగింది. మరి దీనిని ఎప్పుడు అనౌన్స్ చేశారు అంటే మనకు గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 2023 డిసెంబర్ 12 నుంచి 14 మధ్యన జరిగింది కదా, ఆ సదస్సులో భాగంగా ఈ ఇండియా ఏఐ మిషన్ను అనౌన్స్ చేయడం జరిగింది. మరి దీనికి యూనియన్ క్యాబినెట్
అలకేట్ చేసిన బడ్జెట్ ఎంత అంటే 10,300 కోట్లు. గుర్తుపెట్టుకోండి, ఇండియా ఏఐ మిషన్కు ఆమోదించిన బడ్జెట్ 10,300 కోట్లు సుమారుగా. మరి ఈ ఇండియా ఏఐ మిషన్ కింద భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకోసిస్టమ్ని, కృత్రిమ మేధస్సుకు సంబంధించిన వాతావరణాన్ని, ఎకోసిస్టమ్ని అభివృద్ధి ఏ మోడ్లో డెవలప్ చేయాలనుకుంటున్నారు అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఈ ఏఐ ఎకోసిస్టమ్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మరి మనకు భారతదేశంలో ఈ కృత్రిమ మేధస్సుకు సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేయాలంటే మనకు గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి అవసరం ఉంటుంది. గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి మనకు వీటిని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఈ మిషన్లో భాగంగా దాదాపుగా 10,000కు పైగా గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు భారతదేశంలో. సుమారు 10,000కు పైగా గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మరి ఈ ఇండియా ఏఐ మిషన్ను అమలు చేయబోయే మినిస్ట్రీ ఏది అంటే ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, మీటి. మరి ఇండియా ఏఐ మిషన్ కింద ఫండింగు ఎన్నేళ్ల పాటు అందుబాటులో ఉంటుంది అంటే నెక్స్ట్ 5 ఇయర్స్. నెక్స్ట్ 5 ఇయర్స్కి ఇది అందుబాటులో ఉంటుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఈ నిధులను అందించడం జరుగుతుంది రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను. మరి ఇండియా ఏఐ మిషన్ను ఎవరు అమలుపరుస్తారు అంటే మనకు డిజిటల్ ఇండియా కార్పొరేషన్ కింద ఒక బిజినెస్ యూనిట్ ఉందన్నమాట. ఇండియా ఏఐ అనే ఒక బిజినెస్ యూనిట్, దీనిని అమలు పరిచే వాళ్ళు ఇండియా ఏఐ. ఇండియా ఏఐ అనేది ఇది ఈ డిజిటల్ ఇండియా కార్పొరేషన్ కింద ఒక బిజినెస్ యూనిట్ అన్నమాట. దీనిని అమలు చేస్తుందని చెప్పవచ్చు. మరి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగానే మనము గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకున్నాం, ఇండియా ఏఐ మిషన్ గురించి తెలుసుకున్నాం. అలానే మనకు ఇండియాలో జూలై 3, 2024 జూలై 3 నుంచి 4, 2024 గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ అనేది జరిగింది న్యూఢిల్లీలో. ఏం సదస్సు? గ్లోబల్ ఇండియా ఏఐ సదస్సు. గ్లోబల్ ఇండియా ఏఐ సదస్సు ఎప్పుడు జరిగింది? జూలై 3 నుంచి 4, 2024. ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ ఇండియా ఏఐ సదస్సు వేరు, గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ వేరు. మరి ఈ 2 రోజుల పాటు జరిగిన ఈ గ్లోబల్ ఇండియా ఏఐ సదస్సులో ఏమి అవుట్పుట్స్ వచ్చినాయి అంటే మనకు భారతదేశము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అందరికీ అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అందరికీ అందుబాటులో ఉండాలి. అలానే ఓఈసిడి మరియు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ మరియు ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి రెండూ కలిసి కూడా ఒక పార్ట్నర్షిప్ను అనౌన్స్ చేసినాయి కృత్రిమ మేధస్సు పైన. ఓఈసిడి మరియు గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి రెండూ కలిసి కూడా కృత్రిమ మేధస్సు పైన ఒక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశాయి. ఎక్కడ ఏర్పాటు చేశాయి అంటే
గ్లోబల్ ఇండియా ఏఐ సదస్సులో భాగంగా ఇంకా వేటికి ఆమోదం తెలపడం జరిగింది అంటే మనకు జీపాయ్ సమ్మిట్లో 2023 జీపాయ్ సమ్మిట్ జరిగింది కదా న్యూఢిల్లీలో. అక్కడ ఒక న్యూఢిల్లీ డిక్లరేషన్ అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద తీసుకురావడం జరిగింది. న్యూఢిల్లీ మినిస్టీరియల్ డిక్లరేషన్. ఈ న్యూఢిల్లీ మినిస్టీరియల్ డిక్లరేషన్ ఏంటంటే కృత్రిమ మేధస్సుకు సంబంధించి. దీనికి ఈ సదస్సులో కంట్రీస్ ఆమోదం తెలపడం జరిగింది. మరి ఏఐ కృత్రిమ మేధస్సు మనకు పరిపాలన రంగంలో ఎలా ఉంది అంటే మనకు భాషిని అనేది ఒకటి ఉంది. ఈ భాషిని ఏంటంటే ఒక లాంగ్వేజ్ టూల్ అని చెప్పవచ్చు. భారతీయ భాషలకు సంబంధించి ఒక లాంగ్వేజ్ టూల్. భాష ఇంటర్ఫేస్ ఫర్ ఇండియా. మరి ఇంకా కృత్రిమ మేధస్సుకు సంబంధించి భారతదేశంలో ఏమైనా ఇనిషియేటివ్స్ ఉన్నాయా అంటే మనకు ఇండియా ఏఐ పోర్టల్ అనేది ఒకటి ఉంది. ఇండియా ఏఐ పోర్టల్. ఈ ఇండియా ఏఐ పోర్టల్ ఏంటంటే దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ మీటీ మరియు జాతీయ ఈ గవర్నెన్స్ డివిజన్, నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ మరియు న్యాస్కామ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాడీ ఉంది కదా, న్యాస్కామ్. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం డిస్కస్ చేసాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. మనం ఇంకా ప్రీవియస్ క్లాసెస్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి భారత్ జన్ గురించి, జనరేటివ్ కృత్రిమ మేధస్సు వర్సెస్ సాంప్రదాయ కృత్రిమ మేధస్సు గురించి డీటెయిల్డ్గా ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాము. ఎవరైతే ఆ వీడియోలు చూడని వారు ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ ఇంకా కొద్దిగా చూడాలని చెప్పేసి. మరి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వెబ్ 3.0. మనకి వెబ్ 3.0 ఏంటంటే ఇది అడ్వాన్స్డ్ ఇంటర్నెట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ద ఇంటర్నెట్ అని చెప్పవచ్చు. ఈ తొలిసారిగా వెబ్ 3.0 అనే పదము 2021లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మరి వెబ్ 3.0 ఏంటంటే మనకు జనరల్గా ఇంటర్నెట్ పైన ఎవరికి హక్కులు ఉంటాయంటే టెక్నాలజీ కంపెనీలు. ఆ టెక్నాలజీ కంపెనీలు మనపైన రెస్ట్రిక్షన్స్, కొన్ని ఆంక్షలు విధించడం జరుగుతుంది వాటిని యాక్సెస్ చేసేటప్పుడు. కానీ ఈ వెబ్ 3.0 అలా కాదు. ఇది ఒక డీసెంట్రలైజ్డ్ ఇంటర్నెట్ అని చెప్పవచ్చు. డీసెంట్రలైజ్డ్ ఇంటర్నెట్ అంటే వికేంద్రీకరణ కాబడిన ఇంటర్నెట్. ఈ వెబ్ 3.0 అనేది మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. మరి ఈ వెబ్ 3.0ని యూజర్స్ యాక్సెస్ చేసేటప్పుడు, వాడేటప్పుడు దీనిని యూజర్స్కే దీనిపైన రైట్స్ ఉంటాయి. యూజర్స్కి హక్కులు కలిగి ఉంటారు. యూజర్స్ ఓనర్షిప్ స్టేక్స్ ఎవరికి ఉంటాయి? ఈ వెబ్ 3.0లో ఎవరైతే దీన్ని ఇంటర్నెట్ని వాడతారో వాళ్ళకే ఓనర్షిప్ హక్కులు ఉంటాయి. ఓనర్షిప్ ఇన్ ద సెన్స్ రెస్ట్రిక్షన్స్ విధించలేరు కంపెనీలు. డీసెంట్రలైజ్డ్ అండ్ ప్రైవేట్. వెబ్ 3.0 ఈజ్ డీసెంట్రలైజ్డ్, ప్రైవేట్ అండ్ సెక్యూర్ ఆల్సో. చాలా భద్రత కలిగినది, యూజర్ సెంట్రిక్. మనకి వెబ్ 1.0 వచ్చేసి మనకు బేసిక్ HTML పేజెస్, ఈమెయిల్స్ వస్తాయి. వెబ్ 2.0 వచ్చేసి మనకు ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంటరాక్టివ్. అంటే ఇందులో జనరల్గా చెప్పాలంటే టెక్నాలజీ కంపెనీలకే హక్కులు ఉంటాయి, అన్లైక్ వెబ్ 3.0.
మరి ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లో వెళ్ళబోయే ముందు ప్రైవసీ ఎన్హాన్సింగ్ టెక్నాలజీస్, మన వ్యక్తిగత గోప్యతను, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే టెక్నాలజీస్కి సంబంధించి తెలుసుకునే ముందు సింపుల్గా ఏ విధంగా ప్రైవసీకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పేసి ఒక బేసిక్ క్వశ్చన్ యూపీఎస్సీ 2020 ప్రిలిమ్స్లో అడిగారు. యూపీఎస్సీ క్వశ్చన్స్ నేను ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే, యూపీఎస్సీ క్వశ్చన్స్ అన్ని స్టేట్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూస్తే మనకు క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడో తెలుస్తుంది. అట్లా అయితేనే మనం ట్రెండ్స్కి అడాప్ట్ చేసుకోగలం. సో ఈ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ఇండియా ద టర్మ్ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అన్నాడు. ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఒకటే స్టేట్మెంట్స్ ఏమీ లేవు. భారతదేశంలో పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పదము దేని కాంటెక్స్ట్లో వాడడం జరుగుతుంది అన్నాడు. ఆప్షన్ ఏ డిజిటల్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆప్షన్ బి ఫుడ్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆప్షన్ సి హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆప్షన్ డి టెలికమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నాడు. ఇది సింపుల్గా చెప్పాలంటే డిజిటల్ సంతకాలకు సంబంధించినది, డిజిటల్ సిగ్నేచర్స్కు సంబంధించినది. మనకు డిజిటల్ లాకర్లో మనము మన సర్టిఫికెట్లను భద్రంగా దాచిపెట్టుకుంటాం కదా, దానికి సంబంధించిందే ఈ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకు డిజి లాకర్ అని, డిజిటల్ సైన్ అని అవి ఉన్నాయి కదా డిజిటల్ ఇండియా మిషన్ కింద. ఇది సింపుల్ క్వశ్చన్. సో రేపు పొద్దున మనకి ఎలా అడుగుతాడంటే, మనం ప్రైవసీ ఎన్హాన్సింగ్ టెక్నాలజీస్ గురించి తెలుసుకునేటప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంది అని అడగవచ్చు, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏందో అడగవచ్చు, లేకపోతే క్రిప్టోగ్రఫీ పైన బేసిక్ క్వశ్చన్ అడగవచ్చు. ఇప్పుడు ఇలాంటివన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి ప్రైవసీ ఎన్హాన్సింగ్ టెక్నాలజీస్లో మన వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరిచే టెక్నాలజీస్లో భాగంగా సింథటిక్ డేటా అనేది ఒకటి ఉంటుంది మనకు. సింథటిక్ డేటా అంటే ఏంటి? కృత్రిమ డేటా, ఆర్టిఫిషియల్ డేటా. ఈ సింథటిక్ డేటా ఏంటంటే మనకు డేటాని సెక్యూర్ చేయడంలో ఉపయోగపడుతుంది. అంటే మన డేటాను, మన సమాచారాన్ని రక్షించడంలో ఇది ఉపయోగపడుతుంది. మరి ఈ సింథటిక్ డేటాను ఎలా తయారు చేస్తారు అంటే, అల్గారిథమ్స్ను ఉపయోగించి ఈ కృత్రిమ డేటాను తయారు చేయడం జరుగుతుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒరిజినల్ డేటా మాదిరే ఉంటుంది. మరి సింథటిక్ డేటా ఉపయోగం ఏంటంటే, దీన్ని ఉపయోగించి మనము మెషిన్ లెర్నింగ్ మోడల్స్ని తయారు చేయవచ్చు, వాటికి శిక్షణ ఇవ్వవచ్చు. అలానే మ్యాథమెటికల్ మోడల్స్ ఏవైనా ఉంటాయి కదా, ఆ మ్యాథమెటికల్ మోడల్స్ కరెక్టా కాదా అని వాటిని వ్యాలిడేట్ చేయడానికి, వాటిని నిరూపించడానికి ఈ సింథటిక్ డేటా సహాయంతో మనము నిరూపించవచ్చని చెప్పవచ్చు. ఇప్పుడు మనము ప్రైవసీ ఎన్హాన్సింగ్ టెక్నాలజీస్, మన వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరిచే టెక్నాలజీస్ గురించి తెలుసుకునే ముందు అసలు ప్రైవసీ ఎన్హాన్సింగ్ టెక్నాలజీస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. ఇది గతంలో యూపీఎస్సీ 2020 ప్రిలిమ్స్లో అడిగారు డైరెక్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ఇండియా ద టర్మ్ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అన్నాడు. పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పదము ఏ కాంటెక్స్ట్లో వాడతారు అని చెప్పడం జరిగింది. ఆప్షన్ ఏ డిజిటల్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆప్షన్ బి ఫుడ్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆప్షన్ సి హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆప్షన్ డి టెలికమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నాడు. ఇది దేనికి సంబంధించింది అంటే డిజిటల్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినది. ఈ డిజిటల్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే, మనకు ఎన్క్రిప్షన్ అని, డిక్రిప్షన్ అని వాడతాం కదా, లైక్ డిజిటల్ సైన్సు, డిజిటల్ లాకరు, ఆ కాన్సెప్ట్లో మనకు డిజిటల్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇలా డైరెక్ట్గా అడగడానికి ఆస్కారం ఉంటుంది. స్టేట్మెంట్స్ అడిగితే ఎలా ఉంటుందో కూడా మనము ఫర్దర్గా క్వశ్చన్స్ చూద్దాం. సో మరి ఈ ప్రైవసీ ఎన్హాన్సింగ్ టెక్నాలజీస్ కిందకి ఏమొస్తాయి? మనకు సింథటిక్ డేటా అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ సింథటిక్ డేటా ఏంటంటే, ఇది రియల్ డేటా మాదిరే ఉంటుంది, అయితే ఇది కృత్రిమ డేటా, ఆర్టిఫిషియల్ డేటా అని చెప్పవచ్చు. మరి ఈ సింథటిక్ డేటా వల్ల ఉపయోగం ఏంటంటే, మన వ్యక్తిగత సమాచారాన్ని డేటా సెక్యూరిటీకి ఉపయోగపడుతుంది. దీన్ని ఏ విధంగా ఉపయోగించి తయారు చేస్తారు అంటే, మెషిన్ అల్గారిథమ్స్ని ఉపయోగించి ఈ సింథటిక్ డేటాను తయారు చేయడం జరుగుతుంది.
మరి సింథటిక్ డేటా ఉపయోగాలు ఏంటి అంటే, మనకు ఏవైనా మ్యాథమెటికల్ మోడల్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా అల్గారిథమ్స్, లెక్కలు, మ్యాథమెటికల్ మోడల్స్ అనేవి అవి కరెక్టా కాదా అని వాటిని వ్యాలిడేట్ చేయడానికి, అవి నిరూపించడానికి మనకు ఇవి ఒక టెంప్లెట్స్ మాదిరి ఉపయోగపడతాయి. టెంప్లెట్స్ అంటే ప్రూఫ్ మాదిరి ఉపయోగపడుతుంది ఈ సింథటిక్ డేటా. మరి అలానే మెషిన్ లెర్నింగ్ మోడల్స్ని ట్రైన్ చేయడానికి, మెషిన్ లెర్నింగ్ మోడల్స్కి శిక్షణ ఇవ్వడానికి ఈ సింథటిక్ డేటా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ. మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది కూడా ఒక ప్రైవసీ టెక్నాలజీ అని చెప్పవచ్చు. అయితే బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటో మనము డీటెయిల్గా ఎందుకు తెలుసుకోవాలో మీకు ఫర్దర్గా ఇప్పుడు తెలుస్తుంది. ఫస్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏంటంటే, ఇది ఒక డిస్ట్రిబ్యూటెడ్ డీసెంట్రలైజ్డ్ పబ్లిక్ లెడ్జర్ అని చెప్పవచ్చు. డీసెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూటెడ్ పబ్లిక్ లెడ్జర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే, మన కంప్యూటర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్సెల్ షీట్ ఉందనుకుందాం. ఈ ఎక్సెల్ షీట్లో మనకు సంబంధించిన వివరాలన్నిటినీ పొందుపరుస్తాం. దీనినే లెడ్జర్ అని కూడా పిలవచ్చు. మనకి లెడ్జర్ అంటే ఏంటి, మనకు అకౌంట్స్లో బ్యాలెన్స్ షీట్ అని చెప్పవచ్చు. అసెట్స్, లయబిలిటీస్, మన ఆస్తుల వివరాలు, అప్పుల వివరాలు తెలిపేదే ఇది లెడ్జర్. సో ఈ ఎక్సెల్ షీట్ కూడా మనకు ఒక లెడ్జర్ మాదిరే అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మన కంప్యూటర్లో ఉన్నంత కాలము ఇది ప్రైవేట్ లెడ్జర్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఈ ఎక్సెల్ షీట్ని ఇతర కంప్యూటర్స్లోకి, నంబర్ ఆఫ్ కంప్యూటర్స్లోకి, ఇతరులకు చెందిన కంప్యూటర్స్లోకి కాపీ చేస్తున్నాం. ఇలా కాపీ చేయడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఎక్సెల్ షీటు డిస్ట్రిబ్యూటెడ్ అయినట్టే కదా. ఇతరులకు పంపిణీ చేయడం ద్వారా ఈ ప్రైవేట్ లెడ్జర్ కాస్త ఇప్పుడు పబ్లిక్ లెడ్జర్ అయ్యింది. ఇప్పుడు ఏమైంది, పబ్లిక్ లెడ్జర్ అయ్యింది. మరి ఈ కంప్యూటర్స్ అన్నీ కూడా ఏదో ఒక నెట్వర్క్ చేత కనెక్ట్ అయ్యబడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ ఏరియా నెట్వర్క్, లేదంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అని మనకు ఉంటుంది. ఏదో ఒక టెక్నాలజీ ద్వారా ఈ కంప్యూటర్స్ని అన్నిటినీ మనం కనెక్ట్ చేసినాం. మరి ఇప్పుడు ఈ కాపీ చేయడం ద్వారా ఇది పబ్లిక్ లెడ్జర్ అయ్యింది. అయితే ఈ కంప్యూటర్స్ అన్నిటినీ మనం ఏం చేస్తామంటే, బ్లాక్ చైన్ అనే ఒక డిజైన్ ద్వారా కనెక్ట్ చేస్తాం. బ్లాక్ చైన్ అనే ఒక డిజైన్ ద్వారా మనము డిజైన్ చేస్తాం. ఈ బ్లాక్ చైన్ ఏంటంటే సిరీస్ ఆఫ్ బ్లాక్స్ అని చెప్పవచ్చు. అంటే ఇలా ఉంటుంది, నంబర్ ఆఫ్ బ్లాక్స్ ఇలా ఒక చైన్ ఫార్మ్లో కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం కాపీ చేసిన ఈ ఎక్సెల్ షీట్ను అన్ని కంప్యూటర్స్లోకి వచ్చింది కనుక, ఇప్పుడు బ్లాక్ చైన్ అనే డిజైన్ చేత కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఎక్సెల్ షీటు అన్ని బ్లాకుల్లోకి మనకు కాపీ చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే, వీళ్ళు యూజర్స్ అనమాట, యూజర్ 1, యూజర్ 2, ఇలా నంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు, యూజర్ n వరకు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ nth యూజర్ n నేను ఈ ఎక్సెల్ షీట్ని అప్డేట్ చేస్తాను. వేరే వివరాలు, ఇంకా నాకు సంబంధించిన వివరాలు ఇందులో యాడ్ చేస్తాను. మరి ఇక్కడ అప్డేట్ చేయడం వల్ల ఈ ఎక్సెల్ షీట్ మాత్రమే అప్డేట్ అవుతుందా, లేకపోతే ఈ ఎక్సెల్ షీట్లు అదర్ బ్లాక్స్లో ఉన్న ఈ ఎక్సెల్ షీట్లు అప్డేట్ అవుతాయా అంటే, ఇవి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఎందుకంటే ఇవి చైన్ ద్వారా కనెక్ట్ అయినాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ లెడ్జరు, ఈ ఎక్సెల్ షీట్ అనేది మనకు అప్డేట్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ అప్డేటెడ్ వెన్ ఎవర్ వన్ పర్సన్ గెట్స్ అప్డేటెడ్ ఏ ఫైల్. సో ఇది బ్లాక్ చైన్ అనమాట, బ్లాక్ చైన్ ఉద్దేశము. సో ఇప్పుడు డీసెంట్రలైజ్డ్ అయినట్టే కదా, మనం దీన్ని వికేంద్రీకరించినాము. డీసెంట్రలైజ్డ్ పబ్లిక్ లెడ్జర్ అని చెప్పవచ్చు బ్లాక్ చైన్ని. మరి ఈ బ్లాక్ చైన్కి, ఇప్పుడు ఈ బ్లాక్ చైన్లో మనం ఏం తెలుసుకున్నాము, ఇది ఒక పబ్లిక్ లెడ్జర్ అని చెప్పుకున్నాము, డీసెంట్రలైజ్డ్ అని చెప్పుకున్నాము. మరి ఈ బ్లాక్ చైన్లో వాడే టెక్నాలజీ ఏంటంటే, ఇది సెక్యూరిటీ పర్పస్ కోసం వాడతారు కాబట్టి మనము దీనిని క్రిప్టోగ్రఫీ ఆధారంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. క్రిప్టోగ్రఫీ ఆధారంగా, ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్స్ ఉన్నాయి కదా మనకి, బిట్ కాయిన్స్ ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అని చెప్పవచ్చు. అయితే ఇది కేవలం క్రిప్టో టెక్నాలజీ ఆధారంగా మాత్రమే కాదు, ఇతర
ఫైనాన్షియల్ సెక్టార్ కావచ్చు, మనకి ఎలక్టోరల్ ఓటింగ్లో కావచ్చు, హెల్త్ ఇండస్ట్రీలో కావచ్చు, ఫైనాన్షియల్ సెక్టార్లో ఇటువంటి వాటిలో ఈ బ్లాక్ చైన్కి అప్లికేషన్స్ ఉంటాయి. మరి ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇది పబ్లిక్ లెడ్జర్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఏంటంటే, మనము బ్లాక్ చైన్కు సంబంధించిన బేసిక్ అప్లికేషన్స్ని బ్లాక్ చైన్కి సంబంధించి తయారు చేయాలి అంటే మనకు ఏ యూజర్ పర్మిషన్ కూడా అవసరం లేదు. ఎవరి పర్మిషన్ లేకుండానే బేసిక్ బ్లాక్ చైన్ అప్లికేషన్స్ని తయారు చేయవచ్చు. ఎందుకంటే ఇది పబ్లిక్ లెడ్జర్ కాబట్టి వితౌట్ ఎనీబడీస్ పర్మిషన్ వీ కెన్ డెవలప్ బేసిక్ బ్లాక్ చైన్ అప్లికేషన్స్ అని చెప్పవచ్చు. మరి నెక్స్ట్ ఏంటంటే ఇంకొద్దిగా డీప్గా పోతే ఇప్పుడు ఈ బ్లాక్స్లో నేను ఏం చేసుకుంటూ పోయానంటే బ్లాక్స్ని పెంచుకుంటూ పోయాను, బ్లాక్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోయాను. మరి ఇలా బ్లాక్స్ని నేను పెంచుకుంటా పోతే దీని ఎఫిషియన్సీ పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఈ బ్లాక్ చైన్ సామర్థ్యం పెరుగుతుంది. ఎందుకంటే బ్లాకులు పెరిగే కొద్దీ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి. ట్రాన్సాక్షన్ స్పీడ్ పెరిగినప్పుడు బ్లాక్ చైన్ సామర్థ్యం పెరుగుతుందని చెప్పవచ్చు. అయితే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే బ్లాకులు పెరిగే కొద్దీ ఇది ఎక్కువ స్టోరేజ్ స్పేస్ను ఆక్యుపై చేస్తుంది. సో అది ఒక లిమిటేషను, అదొక నెగిటివ్. మరి నెక్స్ట్ బ్లాక్ చైన్కి సంబంధించిన ఇంకో టాపిక్ విశ్వస్య. ఈ విశ్వస్య ఏంటంటే ఇది జాతీయ బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ అని చెప్పవచ్చు. నేషనల్ బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ అంటే నేను చెప్పాను ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రిజిస్టర్ అని గత ప్రీవియస్ క్లాస్లో. మరి ఈ విశ్వస్య నేషనల్ బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ను ఏ మినిస్ట్రీ వాళ్ళు లాంచ్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, మీటీ మంత్రిత్వ శాఖ వాళ్ళు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ విశ్వస్య ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీని సర్వీస్ మాదిరిగా మనకు అందిస్తుంది. ఇట్ ఆఫర్స్ బ్లాక్ చైన్ యాజ్ ఎ సర్వీస్. మరి ఈ బ్లాక్ చైన్ యాజ్ ఎ సర్వీస్ని ఎవరు అందిస్తారంటే మనకు థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, క్లౌడ్ కంపెనీలు. కొన్ని క్లౌడ్ కంపెనీలు ఉంటాయి, క్లౌడ్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, అమెజాన్ క్లౌడ్ అంటారు. అలానే అజ్యూర్ అనే కంపెనీకి చెందిన అజ్యూర్ క్లౌడ్, అలానే గూగుల్ కంపెనీకి చెందిన గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఇటువంటి థర్డ్ పార్టీలు మనకు ఈ బ్లాక్ చైన్ యాజ్ ఎ సర్వీస్గా మనకు అందించడం జరుగుతుంది. దీనినే మనము విశ్వస్య అని చెప్పుకోవచ్చు. మరి విశ్వస్య అనేది మనకు నేషనల్ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్లో భాగము. జాతీయ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్లో ఇది భాగమని చెప్పవచ్చు. మనకి ఒక స్ట్రాటజీ కూడా ఉంది, బ్లాక్ చైన్ పైన జాతీయ వ్యూహం ఉంది. ఈ నేషనల్ స్ట్రాటజీ ఆన్ బ్లాక్ చైన్ ఎవరు లాంచ్ చేశారు అంటే గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. మరి అలానే ఈ విశ్వస్యతో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మరికొన్ని ప్లాట్ఫామ్స్ని లాంచ్ చేసింది బ్లాక్ చైన్కి సంబంధించి. అవి ఏంటివంటే ఒకటి ఎన్బిఎఫ్ లైట్, నేషనల్ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ లైట్ అనేది. సో మనకి పదాలు డైరెక్ట్గా ఐడియా ఉండాలి. ఎన్బిఎఫ్ లైట్ అంటే ఏం లేదు, ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ ఒక శాండ్ బాక్స్ ప్లాట్ఫామ్. బ్లాక్ చైన్ శాండ్ బాక్స్ ప్లాట్ఫామ్ అంటే ఏం లేదు. ఈ శాండ్ బాక్స్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే మనకు స్టార్టప్స్, కంపెనీసు ఏవైనా బ్లాక్ చైన్కు సంబంధించిన అప్లికేషన్లను, ప్రైమరీ అప్లికేషన్లను తయారు చేయాలంటే మనకు ఒక ప్రాక్టీస్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఒక ఆ అప్లికేషన్స్ను టెస్ట్ చేయడానికి మనకు ఒక ప్లాట్ఫామ్ అవసరము. దానినే శాండ్ బాక్స్ ప్లాట్ఫామ్ అంటారు. అంటే ఇట్ ఈస్ ఎ ప్రోటోటైప్ అనమాట. మనం ఏదైనా ప్రైమరీ మన అప్లికేషన్స్ను టెస్ట్ చేయాలి అంటే శాండ్ బాక్స్ ప్లాట్ఫామ్ అని చెప్తారు. అదే ఎన్బిఎఫ్ లైట్ శాండ్ బాక్స్ ప్లాట్ఫామ్. ఎవరి కోసం అంటే స్టార్టప్ల కోసము, అకాడమిక్ సంస్థల కోసము ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లాంచ్ చేయడం జరిగింది. అలానే ప్రామాణిక్ అనే ఒక
ఇనిషియేటివ్ను కూడా లాంచ్ చేసింది. ప్రామాణిక్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ప్రామాణిక్ అనేది కూడా బ్లాక్ చైన్కి సంబంధించినది. ఇది ఏంటిదంటే మన మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఆ మొబైల్ అప్లికేషన్స్కు సంబంధించిన ఆరిజిన్ మూలాలు వాటిని కనుగొనడానికి ప్రామాణిక్ అనే దాన్ని లాంచ్ చేసింది. ఇది కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ బేస్డ్. అలానే నేషనల్ బ్లాక్ చైన్ పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకోండి, NBF లైట్, ప్రామాణిక్, నేషనల్ బ్లాక్ చైన్ పోర్టల్. మరి మనకి ప్రాపర్టీస్, బ్లాక్ చైన్ ప్రాపర్టీస్ అంటే ఏం లేదు, డిస్ట్రిబ్యూటెడ్ చెప్పాను. ఇది డిస్ట్రిబ్యూటెడ్. ఇమ్యూటబుల్ అంటే ఏం లేదు, ఏవైనా మనము అప్డేట్ చేసిన రికార్డులను, వ్యాలిడేట్ చేసిన రికార్డులను మనము ఇక చేంజ్ చేయలేం, రివర్సిబుల్ కావవి, ఇర్రివర్సబుల్. ఎనీ వ్యాలిడేటెడ్ రికార్డ్స్ ఆర్ ఇర్రివర్సబుల్ అండ్ కెనాట్ బి చేంజ్డ్. అప్డేట్ చేసిన రికార్డులను మనము మళ్ళీ చేంజ్ చేయలేము, దానినే ఇమ్యూటబుల్ అంటారు. సెక్యూర్డ్, చాలా భద్రత కలిగినది. స్మార్ట్ కాంట్రాక్ట్స్, ఆటో ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిజిటల్ కాంట్రాక్ట్స్ అంటే ఆటోమేటిక్గా టాస్క్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎవరైనా ఫైల్ని అప్డేట్ చేసినా ఆటోమేటిక్గా మిగతా బ్లాక్స్లో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రస్టెడ్, ఇది నమ్మదగినది. కన్సెన్సస్ బేస్డ్, గుర్తుపెట్టుకో, ఆల్ నెట్వర్క్ పార్టిసిపెంట్స్ అగ్రీ టు ద వ్యాలిడిటీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద రికార్డ్స్. ఈ బ్లాక్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న యూజర్లందరూ కూడా ఏవైతే రికార్డులను అప్డేట్ చేసి ఉంటారో వాటి వ్యాలిడిటీకి ఆమోదం తెలుపుతారు. మరి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీకాన్ఫిగరబుల్ ఇంటెలిజెంట్ సర్ఫేసెస్. రీకాన్ఫిగరబుల్ ఇంటెలిజెంట్ సర్ఫేసెస్, ట్రాన్స్ఫార్మింగ్ వైర్లెస్ కనెక్టివిటీ విత్ స్మార్ట్ మిర్రర్స్. మనకి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా డేటా రేట్స్ కోసం డిమాండ్ పెరిగిపోతూ ఉంది. అంటే ఫాస్ట్గా డేటా రేటు, ఫాస్టర్ డేటా స్పీడ్స్ కోసము, అలానే ఒక డేటాని ఎటువంటి జాప్యం లేకుండా విత్ లో లేటెన్సీ కోసము డిమాండ్ పెరుగుతూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే 5G నుంచి మనము 6Gకి ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతూ ఉన్నాం. మనం టార్గెట్ ఏం పెట్టుకున్నాము, 2030 కల్లా 6G సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నాం. మరి 6G సేవలు అందుబాటులోకి రావాలి అంటే డేటా స్పీడ్స్ చాలా వేగంగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాతావరణం చాలా ఇంటెలిజెంట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రీకాన్ఫిగరబుల్ ఇంటెలిజెంట్ సర్ఫేసెస్ ఏంటివంటే, మనకు ఒక రూమ్లో ఒక వైఫై డెలివర్ కావాలంటే, వైఫై ఎటువంటి అంతరాయము లేకుండా మనకు అందుబాటులోకి రావాలి అంటే మనకు ఎటువంటి అంతరాయము ఉండకూడదు. అటువంటి అంతరాయం లేకుండా చేయడానికే రీకాన్ఫిగరబుల్ ఇంటెలిజెంట్ సర్ఫేసెస్ని వాడతారు. అంటే రీకాన్ఫిగరబుల్ ఇంటెలిజెంట్ సర్ఫేసెస్ అంటే ఏం లేదు, ఇవి నార్మల్ సర్ఫేసెసే. మన ఆర్డినరీ గోడలు కావచ్చు, మన బిల్డింగులు కావచ్చు, మన రూములు కావచ్చు, ఈ యొక్క సర్ఫేస్లను ఏం చేస్తారు అంటే స్మార్ట్గా తయారు చేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ ఉందనుకోండి, ఈ రూమ్కి మనము వైర్లెస్ కమ్యూనికేషన్కు ఎటువంటి అంతరాయం లేకుండా చేయడానికి ఈ రూమ్ని మనము స్మార్ట్ మెటీరియల్స్, ఫర్ ఎగ్జాంపుల్ సెన్సార్లు అమర్చడము, లేదంటే పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ అని ఉంటాయి. మనకు పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ అని ఉంటాయి. ఈ పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఏం చేస్తాయి, ఇవి స్మార్ట్ మెటీరియల్స్ అంటారు వీటిని. ఇటువంటి మెటీరియల్స్ని వాడడం ద్వారా మనకు వైర్లెస్ కమ్యూనికేషన్ అనేది ఎటువంటి అంతరాయం లేకుండా సాధ్యమవుతుందని చెప్పవచ్చు. వీటినే రీకాన్ఫిగరబుల్ ఇంటెలిజెంట్ సర్ఫేసెస్ అంటారు. మరి రీకాన్ఫిగరబుల్ ఇంటెలిజెంట్ సర్ఫేసెస్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఇది ఒక ఎమర్జింగ్ టెక్నాలజీగా చెప్పవచ్చు. సిగ్నల్ స్ట్రెంగ్త్ని మెరుగుపరుస్తాయి, సిగ్నల్ రాని చోట సిగ్నల్ స్ట్రెంగ్త్ని మెరుగుపరుస్తాయి, నెట్వర్క్ కవరేజ్ని పెంచుతాయి, తక్కువ ఎనర్జీని వాడతాయి. వైర్లెస్ నెట్వర్క్స్లో ఎనర్జీ వాడకము
తక్కువగా ఉంటుంది ఈ సర్ఫేసెస్ ద్వారా. ఇవి కాస్ట్ ఎఫెక్టివ్ అని చెప్పవచ్చు, అంటే చౌకైనవి. ఫ్లెక్సిబుల్గా డిప్లాయ్ చేయవచ్చు, అంటే వీటిని ఏర్పాటు చేయాలి అంటే పెద్ద కష్టపడాల్సిన పని లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఇవి స్మార్ట్ మిర్రర్స్ లాంటివని చెప్పవచ్చు. మనకి స్మార్ట్ మిర్రర్స్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ డిస్ప్లేను కలిగి ఉన్న అద్దాలు అని చెప్పవచ్చు. ఈ ఎలక్ట్రానిక్ డిస్ప్లేను కలిగి ఉన్న అద్దాలు ఏం చేస్తాయంటే మన ముఖ కవలికలను గుర్తిస్తాయి, కమ్యూనికేట్ చేయవచ్చు, స్పీచ్ని గుర్తిస్తాయి, మన వాయిస్ని గుర్తిస్తాయి, మన ఫేషియల్ రికగ్నిషన్, మన ముఖ కవలికలను గుర్తించడానికి ఉపయోగపడేటివే మనకు స్మార్ట్ మిర్రర్స్ అంటారు. ఈ స్మార్ట్ మిర్రర్స్ మాదిరే ఈ రీకాన్ఫిగరబుల్ ఇంటెలిజెంట్ సర్ఫేసెస్ అని చెప్పవచ్చు. మరి రీకాన్ఫిగరబుల్ ఇంటెలిజెంట్ సర్ఫేసెస్ని మనం ఎక్కడ ఏర్పాటు చేయవచ్చు అంటే ఎయిర్పోర్ట్స్లో కావచ్చు, హోటల్స్లో కావచ్చు, ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి. మనకు వైర్లెస్ నెట్వర్క్ అనేది చాలా వేగంగా ఉండాలి. అటువంటి చోట మనము ఈ రీకాన్ఫిగరబుల్ ఇంటెలిజెంట్ సర్ఫేసెస్ని ఏర్పాటు చేయవచ్చని చెప్పవచ్చు. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరము దీని గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేసింది. ఆల్రెడీ కొన్ని కంపెనీలు, హువాయి, ఇంటెల్ కంపెనీ, శాంసంగ్ లాంటి కంపెనీలు ఈ రీకాన్ఫిగరబుల్ ఇంటెలిజెంట్ సర్ఫేసెస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి, పెట్టుబడులు పెడతా ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత్ 6G విజన్ డాక్యుమెంట్. ఈ భారత్ 6G విజన్ డాక్యుమెంట్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మార్చ్ 23, 2023న లాంచ్ చేశారు. మార్చ్ 23, 2023న విడుదల చేయడం జరిగింది. ఈ భారత్ 6G విజన్ డాక్యుమెంట్కి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఆమోదం తెలిపింది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఆమోదం తెలిపింది. మరి ఈ డాక్యుమెంట్ని ఎవరు అమలు పరుస్తారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ విచ్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్. ఈ డాక్యుమెంట్ని తయారు చేయడంలో ఈ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ది కీలక పాత్ర అని చెప్పవచ్చు. 6G సేవలను 2030 కల్లా తీసుకురావాలన్నదే దీని ముఖ్య ఉద్దేశము. మరి ఈ 6G టెక్నాలజీకి, ఈ 6G విజన్ డాక్యుమెంట్కి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఒక పేరు పెట్టింది. ఆ పేరు ఏంటంటే IMT 2030. గుర్తుపెట్టుకోండి, IMT 2030 అనే పదం దేనికి సంబంధించినది అంటే భారత్ 6G విజన్ ఫ్రేమ్వర్క్ డాక్యుమెంట్. భారత్ 6G విజన్ డాక్యుమెంట్. మరి 6G ప్రాజెక్ట్ను 2 ఫేజెస్లో ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారు. ఎన్ని ఫేజులు? 2 ఫేజెస్. ఒక ఫేజ్ వచ్చేసి 2023 నుంచి 25 వరకు ఫస్ట్ ఫేజు. రెండవ ఫేజ్ వచ్చేసి 2025 నుంచి 30 రెండవ ఫేజు. అంటే ఇది 2 ఏండ్ల. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 2 ఏండ్లు, సెకండ్ ఫేజ్ వచ్చేసి 5 ఏండ్లు. మరి మనకు 6G సేవలను ఎందులో వాడతారు అంటే అటానమస్ వెహికల్స్ లైక్ డ్రైవర్ సహాయం లేకుండా నడిచే కార్లు, రిమోట్ కంట్రోల్డ్ ఫ్యాక్టరీసు అంటే స్మార్ట్ ఫ్యాక్టరీలు అంటాం కదా, సెల్ఫ్ డ్రివెన్ కార్సు, ఇటువంటి వాటిలో మనకు 6G సేవలను ఉపయోగిస్తారు. హెల్త్ రంగంలో కూడా 6G సేవలు మనకు అవసరమైనవి. ముఖ్యంగా 6G సేవలు అనేది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఒక భాగమని చెప్పవచ్చు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇవన్నీ ఇటువంటి టెక్నాలజీలు ఎఫిషియెంట్గా పనిచేయాలి అంటే 6G సేవలు తప్పనిసరి. మరి 5Gకి 6Gకి కంపారిజన్ ఏముంది అంటే 5Gలో మనకు డేటా రేట్స్ అప్ టు 20 GB వరకు ఉంటుంది. అప్ టు 20 GB/s. మనకి 6Gలో అయితే 1 GB/s నుంచి 1 TB/s వరకు డేటా స్పీడ్ ఉంటుంది. అలానే
లేటెన్సీ అంటే ఏంటి అంటే డేటా ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు జాప్యం ఉంటుంది కదా, ఆ జాప్యం అనేది 5Gలో 5 మిల్లీ సెకండ్ల కంటే తక్కువ జాప్యం ఉంటుంది. అదే 6Gలో అయితే <100 నానో సెకండ్లు. అంటే గుర్తుపెట్టుకోండి, ఆ 6Gలో చాలా చాలా తక్కువ జాప్యము, అతి త్వరగా డేటా అనేది మనకు ట్రాన్స్మిట్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇంకొక టాపిక్ గురించి మాట్లాడింది, హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ స్టేషన్స్. హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ స్టేషన్స్. హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ స్టేషన్స్ అంటే ఏం లేదు, ఇవి మనకు ఇంటర్నెట్ డివైడ్ని లేకుండా చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారము దాదాపు 1/3 వంతు ప్రజలు ప్రపంచంలో ఇంటర్నెట్ సదుపాయాలకు దూరమై ఉన్నారట. సో అందరికీ ఇంటర్నెట్, రిమోట్ ఏరియాలకు కూడా ఇంటర్నెట్ అందుబాటులోకి రావాలి అంటే మనకు ఈ హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ స్టేషన్స్ చాలా ఉపయోగపడతాయి. ఈ హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ స్టేషన్స్ ఎక్కడ ఆపరేట్ చేయబడతాయి అంటే భూమికి 20 కిలోమీటర్ల ఎత్తులో, భూమికి 20 కిలోమీటర్ల ఎత్తులో అనగా స్ట్రాటోస్పియర్లో ఇవి ఆపరేట్ చేయబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బెలూన్స్ అంటారు కదా, మనకి గూగుల్ వాడు ప్రాజెక్ట్ లూన్ అని చెప్పేసి లాంచ్ చేశాడు. గూగుల్ ప్రాజెక్ట్ లూన్ అని మనకి గతంలో లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ లూన్ ఏంటంటే స్ట్రాటోస్పియర్లో బెలూన్స్ని ఏర్పాటు చేయడం ద్వారా, ఇంటర్నెట్ను అందించే బెలూన్స్ను ఏర్పాటు చేయడం ద్వారా భూమి మీద ఉన్న ప్రతి ప్రదేశానికి ఎటువంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్ను అందించే కార్యక్రమమే ప్రాజెక్ట్ లూన్. సో ఇవి స్ట్రాటోస్పియర్లో ఏర్పాటు చేయబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, మనం చెప్పుకున్నాం హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అని. అటువంటివి కూడా ఈ HAPS ప్లాట్ఫామ్స్ కిందకు వస్తాయి. సో ఇలా ఉంటాయి బెలూన్స్, ఇవి స్ట్రాటోస్పియర్లో ఏర్పాటు చేయబడి ఉంటాయి. మరి దీని ఎండ్యూరెన్స్ ఎలా ఉంటుంది అంటే, ఎండ్యూరెన్స్ అంటే ఏంటి, మనం గతంలో చెప్పుకున్నాం. ఎండ్యూరెన్స్ అంటే ఇవి ఎంతసేపు గాలిలో విహరించగలుగుతాయి. దీని ఎండ్యూరెన్స్ వచ్చేసి ఈ హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ స్టేషన్స్ ఎండ్యూరెన్సు కొన్ని నెలల పాటు ఇవి స్ట్రాటోస్పియర్లో మనము ఉంచగలము. తద్వారా అందరికీ ఇంటర్నెట్ సదుపాయం కలుగుతుంది. మరి ఈ ఫీచర్స్ ఏముంటాయి హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ స్టేషన్స్లో? దీని ఫీచర్స్ ఏమంటే ఇవి ఇందులో వాడబడిన సోలార్ ప్యానెల్స్ సామర్థ్యము చాలా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇందులో వాడిన సోలార్ ప్యానెల్స్ ఎఫిషియన్సీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో వాడే బ్యాటరీల ఎనర్జీ డెన్సిటీ కూడా చాలా అత్యాధునికంగా ఉంటుంది. ఇవి లైట్ వెయిట్ కాంపోజిట్ మెటీరియల్స్ చేత తయారు చేయబడి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇందులో వాడబడే మెటీరియల్స్ తక్కువ బరువు కలిగిన కాంపోజిట్ మెటీరియల్స్. అడ్వాన్స్డ్ ఏవియానిక్స్ను వాడి ఉంటారు. యాంటెనాలు. అలానే ఈ హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ స్టేషన్స్ తమ ఫ్రీక్వెన్సీ రేంజ్లను పెంచుకోగలవు. తమ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ని పెంచుకోగల సామర్థ్యం కలిగినవి తమ అవసరానికి తగ్గట్టుగా. మరి ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉన్నాయా మనకు? హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ స్టేషన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉన్నాయంటే ఎయిర్ బస్సుకు చెందిన జెపైరు, బోయింగ్ కంపెనీకి చెందిన అరోరా, టైటాన్ కంపెనీకి చెందిన ఏరోస్పేస్ సోలారా,
అలానే అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ కంపెనీ వాళ్ళది హేల్డీ అనే ఒక ఎయిర్ షిప్. అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ కంపెనీ అభివృద్ధి చేసిన హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డి అనే ఒక ఎయిర్ షిప్. గూగుల్కు చెందిన ప్రాజెక్ట్ లూన్. ఇవన్నీ కూడా మనము ఇంటర్నెట్ను స్ట్రాటోస్పియర్ నుంచి ఎటువంటి అంతరాయం లేకుండా అందించగలవు. మరి అడ్వాంటేజెస్ చెప్పుకున్నాం. లోయర్ లేటెన్సీ, తక్కువ ఖర్చుతో కూడినవి, రెడ్యూస్డ్ కాస్ట్స్. మనం ఇంటర్నెట్ను అందించేటప్పుడు ఎక్కువ ఖర్చు అవ్వదు. హయ్యర్ కెపాసిటీ ఉంటుంది. ఇందులో వాడే హార్డ్వేర్ను ఈజీగా అప్గ్రేడ్ చేయవచ్చు. ఈజీ హార్డ్వేర్ అప్గ్రేడ్స్, ఫాస్టర్ డిప్లాయ్మెంటు. ఈ ఎక్విప్మెంట్ని చాలా వేగంగా త్వరితగతిన మనము ఏర్పాటు చేయవచ్చు స్ట్రాటోస్పియర్లో. మరి భారతదేశంలో ఇటీవల కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కు చెందిన నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీ బెంగళూరు వాళ్ళు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి చెందిన నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీ, జాతీయ ఏరోస్పేస్ లేబొరేటరీ బెంగళూరు వాళ్ళు ఒక హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ స్టేషన్స్నే హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్స్ అని కూడా అంటారు. హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్స్ అని కూడా అంటారు. మరి సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీ బెంగళూరు వాళ్ళు కర్ణాటక రాష్ట్రము చెల్లికేరి తాలూకాలోని చిత్రదుర్గం ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి ఒక హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ను లాంచ్ చేశారు. ఎక్కడి నుంచి? చెల్లికేరి జిల్లాలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్. చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ ఇక్కడి నుంచి ఒక హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ టెక్నాలజీ అని చెప్పవచ్చు. హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ స్టేషన్స్ అంటే ఎక్కువ ఎత్తులో ఏర్పాటు చేయబడిన ప్లాట్ఫామ్స్. ఇది గూగుల్ ప్రాజెక్టులు ఇలా ఉంటాయి. స్ట్రాటోస్పియర్లో బెలూన్స్. ఈ బెలూన్స్ ఇంటర్నెట్ను ఈ బెలూన్స్ నుంచి బెలూన్స్కి ఇట్లా ట్రాన్స్మిట్ చేసుకుంటూ మనకు గ్రౌండ్ స్టేషన్స్కి సిగ్నల్స్ అందించడం జరుగుతుంది. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఈ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏంటంటే అమాల్గమేషన్ ఆఫ్ టెక్నాలజీస్ అని చెప్పవచ్చు. అంటే కాంబినేషన్ ఆఫ్ టెక్నాలజీస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, 6G సేవలు, ఇటువంటి వాటినన్నింటినీ కంబైన్ చేస్తే ఈ విప్లవాన్నే నాలుగవ ఇండస్ట్రియల్ విప్లవం అని పిలుస్తారు. మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరము తెలంగాణ గవర్నమెంట్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఎందుకోసం అంటే హైదరాబాద్లో సెంటర్ ఫర్ ద ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అట్ హైదరాబాద్. మరి ఇది ఎన్నవ సెంటర్ అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు చెందిన 18వ సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని చెప్పవచ్చు. మరి ఈ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనే పదాన్ని తొలిసారిగా ఎవరు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు అంటే 2016 సంవత్సరంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వ్యవస్థాపకుడు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫౌండరు క్లాస్ ష్వాబ్ అనే ఆయన ఈ పదాన్ని తొలిసారిగా, ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనే పదాన్ని తొలిసారిగా వాడాడు. సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ కూడా ఇందులో భాగమై ఉంటాయి ఈ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో. స్టేజెస్, ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో వచ్చేసి మనకు స్టీమ్ పవర్ని ఉపయోగించి మెకనైజేషన్ ఉత్పత్తి జరిగింది. సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మాస్ ప్రొడక్షన్, భారీ సంఖ్యలో ఉత్పత్తి జరిగింది ఎలక్ట్రిసిటీని ఉపయోగించి. థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో కంప్యూటర్సు, ఆటోమేషను. ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషను సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అని చెప్పవచ్చు. ఇలా ఉంటుంది. ఇండస్ట్రీ 4.0 అంటే బిగ్ డేటా,
అటానమస్ రోబోట్సు, అగ్మెంటెడ్ రియాలిటీ, 3D ప్రింటింగు, క్లౌడు, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సిమ్యులేషన్, ఇవన్నీ కూడా మనకు ఇండస్ట్రీ 4.0లో భాగము. వాడి స్టేట్మెంట్స్లో కింది వాటిలో ఇండస్ట్రీ 4.0లో భాగమైనవి ఏవి అన్నప్పుడు ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఇచ్చి అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్రిటికల్ టెక్ సెక్టార్స్. క్రిటికల్ టెక్ సెక్టార్స్ అంటే ఏం లేదు, ఇవి కూడా డీప్ టెక్నాలజీస్ అని చెప్పవచ్చు. అంటే మనకు ఐఓటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, బ్లాక్ చైన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటినే క్రిటికల్ టెక్ సెక్టార్స్ అని అంటారు. ఇటీవల ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఈ క్రిటికల్ టెక్నాలజీ సెక్టార్స్కి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ని విడుదల చేయడం జరిగింది. ఎవరు విడుదల చేశారు? ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ రోడ్ మ్యాప్ విడుదల చేయడం జరిగింది ఈ క్రిటికల్ టెక్ సెక్టార్స్ పైన. మరి ఈ రోడ్ మ్యాప్ని ఎవరు ప్రిపేర్ చేశారు? ఈ రోడ్ మ్యాప్ని ప్రిపేర్ చేసిన వాళ్ళు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ పూణే. మనకి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ పూణే ఏం చేస్తుంది? సూపర్ కంప్యూటర్స్ని తయారు చేసే బాధ్యత దీనిది. ఈ రోడ్ మ్యాప్ను కూడా వీళ్ళే ప్రిపేర్ చేశారు. మరి ఈ రోడ్ మ్యాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏం లేదు, 2047 కల్లా క్రిటికల్ టెక్నాలజీస్కి సంబంధించి స్వదేశీయంగా సాంకేతికతను, స్వదేశీయంగా సాఫ్ట్వేర్లను మనమే ఉత్పత్తి చేయాలి. అదే ఈ రోడ్ మ్యాప్ ముఖ్య ఉద్దేశం. ఏ సంవత్సరం కల్లా? గుర్తుపెట్టుకోండి, 2047 కల్లా వివిధ టెక్నాలజీలను సొంతంగా అభివృద్ధి చేయాలి. అందులో భాగంగా మనకు జాతీయ క్వాంటమ్ మిషన్ ఉంది. మనకు జాతీయ క్వాంటమ్ మిషన్, నేషనల్ క్వాంటమ్ మిషను, దీని కింద క్వాంటమ్ కంప్యూటర్లను మనము 2023-28 కల్లా అభివృద్ధి చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాము. 2023 to 28. మరి ఈ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించి భారతదేశము ఇతర దేశాలతో ఏవైనా ఒప్పందాలు కుదుర్చుకుందా అంటే, ఇండియా అమెరికా మధ్య ఐసెట్ అనే ఒక ఒప్పందం ఉంది. ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ. ఇండియా అమెరికా మధ్య ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే ఒక ఒప్పందము కుదుర్చుకున్నాము. ఇది 6 సెక్టార్లపైన ఫోకస్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, 6 సెక్టార్లు. అవి ఏమంటే డిఫెన్స్ రంగము, స్పేస్ రంగము, క్వాంటమ్ రంగము, కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, టెలికమ్యూనికేషన్లు. అలానే ఇండియా, ఆస్ట్రేలియా సైబర్ టెక్నాలజీ పైన ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇండియా, ఆస్ట్రేలియా సైబర్ టెక్నాలజీ. అది ఎప్పుడంటే 2020 జూన్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి ఇండియా యూరోపియన్ యూనియన్ 2022లో ఇండియా యూరోపియన్ యూనియన్ 2022లో హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ పైన ఒక ఒప్పందం, అంటే హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్లను తయారు చేయడానికి ఒక ఒప్పందము. అలానే 2023లో ఇండియా, జపాను సెమీ కండక్టర్స్ పైన ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. గుర్తుపెట్టుకోండి, సెమీ కండక్టర్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెటావర్స్. మనకి మెటావర్స్ ఏంటంటే ఒక వర్చువల్ ప్రపంచం అని చెప్పవచ్చు. నెట్వర్క్ ఆఫ్ 3D వర్చువల్ వరల్డ్స్ అని చెప్పవచ్చు. ఈ నెట్వర్క్ ఆఫ్ 3D వర్చువల్ వరల్డ్స్లో ఏమవుతుంది అంటే, యూజర్స్, ప్రజలందరూ దానికి కనెక్ట్ అవ్వవచ్చు. కనెక్ట్ అయ్యి ఒకరినొకరు ఇంటరాక్ట్, వర్చువల్ విధానంలో ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వవచ్చు. దీనినే మెటావర్స్ అంటారు. మరి మెటావర్స్ అనే పదం తొలిసారిగా ఎవరు వాడారు అంటే నీల్ స్టీఫెన్సన్ అనే వ్యక్తి. నీల్ స్టీఫెన్సన్ అనే వ్యక్తి 1992లో తన సైంటిఫిక్షన్ నవల స్నో క్రాష్
స్నో క్రాష్ అనే ఒక సైంటిఫిక్ ఫిక్షన్ నవలలో తొలిసారిగా ఈ మెటావర్స్ అనే పదము వాడడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ మెటావర్స్ అనే పదం వాడడం జరిగింది. మనం ఫేస్బుక్ కంపెనీ పేరెంట్ కంపెనీ పేరే మెటా కదా ఇప్పుడు. సో ఈ నీల్ స్టీఫెన్సన్ అనే వ్యక్తి మెటావర్స్ అనే పదాన్ని వాడడం జరిగింది. దిస్ ఇస్ అబౌట్ మెటావర్స్. డైరెక్ట్ డెఫినేషన్ బేస్డ్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. మరి నెక్స్ట్ జీనోమిక్స్. జీనోమిక్స్ గురించి కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరము హైలైట్ చేసింది. మనకు అమెరికాలో 2024 సంవత్సరానికి సంబంధించి దాదాపు 1 మిలియన్ ప్రజలకు ఆర్గాన్లు అవసరమైనాయి. ఆర్గాన్ డొనేషను అవసరం పడింది దాదాపు 1 మిలియన్ ప్రజలకు. అయితే దురదృష్టవశాత్తు కేవలం 30,000 మందికి మాత్రమే ఆర్గాన్లు అందుబాటులోకి సకాలంలో దొరికినాయని చెప్పవచ్చు. మరైతే ఈ ఆర్గాన్ డొనేషన్ షార్టేజ్ని తగ్గించడానికి మనము ఇప్పుడు జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అనే టెక్నిక్ను వాడుతున్నాం. జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏం లేదు. జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక రకమైన జంతువుల నుంచి ఇంకో రకమైన స్పీషీస్కి ఆర్గాన్స్ నుండి ట్రాన్స్ప్లాంట్ చేస్తే దానినే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్చి 16, 2024న అమెరికాలో మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో, అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో 62 ఏళ్ల వ్యక్తికి రిచర్డ్ స్లేమాన్ అనే ఒక వ్యక్తికి పిగ్ కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. పిగ్ కిడ్నీ. అయితే ఇతను దురదృష్టవశాత్తు చనిపోయాడు. సో ఇది బీ కేర్ఫుల్, ఇది ఫ్యాక్ట్ బేస్డ్. మార్చి 16, 2024 అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో 62 ఏళ్ల రిచర్డ్ స్లేమాన్ అనే వ్యక్తికి పిగ్ కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. అయితే అతను చనిపోయాడు. దీనినే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఒక ఆర్గానిజం నుంచి ఇంకొక ఆర్గానిజంకి. మరి అల్లో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? అల్లో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏం లేదు. సేమ్ స్పీషీస్ నుంచి సేమ్ స్పీషీస్కి ఆర్గాన్స్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తే దానిని అల్లో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మానవుల నుంచి మానవులకి ఆర్గాన్లను ట్రాన్స్ప్లాంట్ చేస్తే దానిని అల్లో ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటారు. సో ఇది ఫ్యాక్ట్ బేస్డ్, బీ రిమెంబర్. మరి పిగ్ కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేయడం కంటే ముందు కూడా గతంలో ఇద్దరికి పిగ్ హార్ట్ను కూడా ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు కూడా విఫలమయ్యి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అవ్వడం వల్ల మరణించారు. సో ఇందాక మనము బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం కాబట్టి ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి 2023 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎస్ఎన్టీ పేపర్లో ఈ క్వశ్చన్ అడిగాడు. ఈ క్వశ్చన్ ఏంటో చూద్దాం. బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇది ప్రతి ఒక్కరూ తనిఖీ చేయగల పబ్లిక్ లెడ్జర్, కానీ ఏ ఒక్క వినియోగదారుడు నియంత్రించరు. ఇట్ ఈజ్ ఎ పబ్లిక్ లెడ్జర్ దట్ ఎవ్రీవన్ కెన్ ఇన్స్పెక్ట్ బట్ నో సింగిల్ యూజర్ కంట్రోల్స్. స్టేట్మెంట్ 2 వచ్చేసి బ్లాక్ చైన్ యొక్క నిర్మాణము మరియు రూపకల్పన, దానిలోని మొత్తం డేటా క్రిప్టోకరెన్సీకి సంబంధించినది మాత్రమే. ద స్ట్రక్చర్ అండ్ డిజైన్ ఆఫ్ బ్లాక్ చైన్ ఈజ్ సచ్ దట్ ఆల్ ద డేటా ఇన్ ఇట్ ఆర్ అబౌట్ క్రిప్టోకరెన్సీ ఓన్లీ. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి బ్లాక్ చైన్ యొక్క ప్రాథమిక లక్షణాలపై ఆధారపడిన అప్లికేషన్లను ఎవరి అనుమతి లేకుండానే అభివృద్ధి చేయవచ్చు. అప్లికేషన్స్ దట్ డిపెండ్ ఆన్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ బ్లాక్ చైన్ కెన్ బి డెవలప్డ్ వితౌట్ ఎనీబడీస్ పర్మిషన్. నేను ఆల్రెడీ బ్లాక్ చైన్ గురించి డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ఆన్సరు 1 మాత్రమే, 1 మరియు 2 మాత్రమే, 3 మాత్రమే. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1 and 3 ఓన్లీ అని చెప్పేసి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ 1 ఓన్లీ, ఆప్షన్ బి 1 and 2 ఓన్లీ, ఆప్షన్ 3 3 ఓన్లీ, ఆప్షన్ 4 1 and 3 ఓన్లీ. సో ఈ అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలపండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిజిటల్ ట్విన్ టెక్నాలజీ. ఈ డిజిటల్ ట్విన్ టెక్నాలజీ అనేది ఒక ఎమర్జింగ్ టెక్నాలజీగా చెప్పవచ్చు. ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు సంగం డిజిటల్ ట్విన్ ఇనిషియేటివ్ అనేసి ఒకటి లాంచ్ చేయడం జరిగింది. సంగం డిజిటల్ ట్విన్ ఇనిషియేటివ్ ఎవరు లాంచ్ చేశారు?
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. మరి అసలు ఈ డిజిటల్ ట్విన్ టెక్నాలజీ అంటే ఏంటంటే, ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కావచ్చు, ఒక కార్ కావచ్చు, ఒక ఏదైనా ఫిజికల్ ఆబ్జెక్ట్ని దానికి డిజిటల్ నమూనాని రూపొందిస్తే దానినే డిజిటల్ ట్విన్ అంటారు. ఏదైనా ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్కు డిజిటల్ నమూనా రూపొందిస్తే దానినే డిజిటల్ ట్విన్ టెక్నాలజీ అని చెప్పవచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్టరేట్ కార్యాలయానికో లేదంటే ఎస్పీ కార్యాలయానికో వెళ్ళినప్పుడు అక్కడ మన జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా 2D మ్యాప్లో ఉంటుంది. ఆ 2D మ్యాప్లో ఉన్నదాన్ని 3D మ్యాప్గా చిత్రీకరిస్తే దానినే డిజిటల్ ట్విన్ టెక్నాలజీ అంటారు. ఈ డిజిటల్ ట్విన్ టెక్నాలజీని ముఖ్యంగా ఎక్కడ వాడతారు అంటే, స్మార్ట్ సిటీస్ని నిర్మించడంలో ఈ డిజిటల్ ట్విన్ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణము ఈ డిజిటల్ ట్విన్ టెక్నాలజీని ఉపయోగించి చేపట్టాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరైతే ఈ డిజిటల్ ట్విన్ టెక్నాలజీలో వాడే టెక్నాలజీలు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మెషిన్ లెర్నింగు, IoT లాంటివి వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజిటల్ ట్విన్ టెక్నాలజీలో ఏంటంటే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి మొబైల్లో. ఆ అప్లికేషన్స్ని మనము డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఆ ఇమేజెస్ ఉంటాయి. ఆ ఇమేజెస్ని స్కాన్ చేస్తే ఆ ఇమేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకు 3D వీడియో రూపంలో కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాం ఒక ప్రాంతంలో, ఆ ఇల్లుకు సంబంధించిన 3D మ్యాప్ను మన మొబైల్లో చూడడమే కాకుండా ఆ ఇంటికి ఏమైనా ముప్పు ఉందా, వరద ముప్పులు ఏమన్నా ఉన్నాయా, లేదంటే ఆ ఇంటి యజమాని వివరాలు కావచ్చు, లేదంటే ఆ నగరంలో ఉన్న భూగర్భ జల వనరులు ఎంత ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే ఆ నగరంలో ఏవైనా ఫారెస్ట్ ఫైర్స్, నగరంలో ఏవైనా కార్చిచ్చులు వచ్చాయనుకోండి, ఆ కార్చిచ్చులు ఏ విధంగా వ్యాప్తి చెందుతూ ఉన్నాయో అనేది మనకు రియల్ టైం డేటా ద్వారా రియల్ టైంలో మనకు ఎప్పటికప్పుడు మనకు సమాచారాన్ని ఇస్తుంది ఈ డిజిటల్ ట్విన్ టెక్నాలజీ. సో ఇట్ యూజెస్ రియల్ టైం డేటా అన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎలాస్టో క్యాలరిక్స్. మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరము ఎలాస్టో క్యాలరిక్స్ అనే టెక్నాలజీ గురించి చెప్పింది. ఈ ఎలాస్టో క్యాలరిక్స్ అంటే ఏం లేదు, ద ఫ్యూచర్ ఆఫ్ ఎకో ఫ్రెండ్లీ కూలింగ్స్ టెక్నాలజీ అని చెప్పవచ్చు. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగిపోతూ ఉన్నాయి. వీటిని కూల్ చేయాలంటే మనం ఏం చేస్తూ ఉన్నాము, మన ఇండ్లల్లో ఏసీలు, రెఫ్రిజిరేటర్లు వాడుతూ ఉన్నాము. అయితే ఏసీలు, రెఫ్రిజిరేటర్ల నుంచి విడుదలయ్యే రెఫ్రిజరెంట్ గ్యాసెస్ పర్యావరణానికి హాని కలిగిస్తాయి. సో మనకు సస్టైనబుల్ కూలింగ్ సొల్యూషన్ కావాలి. ఈ ఎలాస్టో క్యాలరిక్స్ అనే టెక్నాలజీని మనం ఉపయోగించవచ్చు. ఈ ఎలాస్టో క్యాలరిక్స్ టెక్నాలజీ ఏంటంటే, ఇందులో ఎలాస్టో క్యాలరిక్స్ మెటీరియల్స్ అనేవి వాడతారు. ఈ ఎలాస్టో క్యాలరిక్స్ మెటీరియల్స్ని ఉపయోగించి ఎలాస్టో క్యాలరిక్స్ హీట్ పంప్స్ని తయారు చేస్తారు. ఆ హీట్ పంప్స్ ఏంటంటే రెఫ్రిజరెంట్ గ్యాస్ పైన ఆధారపడవు. నికెలు, మెటల్స్ లైక్ నికెలు, టైటానియము ఇటువంటి వాటిని ఉపయోగించి ఈ ఎలాస్టో క్యాలరిక్స్ హీట్ పంప్స్ని తయారు చేస్తారు. మరి ఈ ఎలాస్టో క్యాలరిక్స్ హీట్ పంప్స్ ఉపయోగాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాడ్ ఉంది, ఐరన్ రాడ్. మనం దీన్ని ఎక్కువ స్ట్రెస్ చేసినామనుకో, హీట్ చేసినామనుకో బెండ్ అవుతుంది. మళ్ళీ కూల్ అయిందనుకో దీని ఒరిజినల్ పొజిషన్కి ఆటోమేటిక్గా వస్తుంది. స్ట్రెస్ అప్లై చేసినప్పుడు, మెకానికల్ స్ట్రెస్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, హీట్ని రిలీజ్ చేస్తుంది. కూల్ అయిందనుకో ఆ మెకానికల్ స్ట్రెస్ని తీసేసినామనుకో ఆటోమేటిక్గా కూల్ అయ్యి తన ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. దీనినే ఎలాస్టో క్యాలరిక్స్ టెక్నాలజీ అని చెప్తారు. గుర్తుపెట్టుకోండి, ఎలాస్టో క్యాలరిక్స్ టెక్నాలజీలో వాడేవి నికెలు, టైటానియం లాంటి మెటల్స్. ఇవి రెఫ్రిజరెంట్ గ్యాసుల పైన ఆధారపడవు కనుక పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించవు. ఎటువంటి హాని కలిగించకుండానే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల్ని తగ్గించవచ్చు.
అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ అంచనాల ప్రకారము రాబోయే 30 ఏళ్లలో మన వాతావరణాన్ని, మన స్పేస్ని కూల్ చేయడం కోసము కావాల్సిన ఎనర్జీ దాదాపు 3 రెట్లు అవ్వబోతా ఉందంట నెక్స్ట్ 30 ఏళ్లలో. అలానే 2050 కల్లా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ డిమాండు 37% పెరగబోతా ఉంది అని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా 2050 కల్లా ఎలక్ట్రిసిటీ డిమాండు 37% పెరగబోతా ఉందని చెప్పింది. ఇలాంటి సమయంలో ఈ ఎలాస్టో క్యాలరిక్స్ టెక్నాలజీని మనము ఉపయోగించవచ్చు. కొత్త టాపిక్స్ అయినా కూడా ఎలాస్టో క్యాలరిక్స్ టెక్నాలజీకి సంబంధించి కింది వాటిలో ఏవి నిజమని చెప్పి ఫ్రేమ్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి ఇప్పుడిప్పుడే ఎమర్జ్ అవుతా ఉన్న టెక్నాలజీలు. అందున వరల్డ్ ఎకనామిక్ ఫోరము తన అఫీషియల్ రిపోర్ట్లో మెన్షన్ చేసిన టెక్నాలజీ కనుక మనం చర్చించుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో ఎనర్జీ యూజ్ కూడా తక్కువ ఉంటుంది, ఎక్కువ ఎనర్జీని వాడవు ఇవి ఎలాస్టో క్యాలరిక్స్ మెటీరియల్స్. అలానే ఎలాస్టో క్యాలరిక్స్ కంప్యూటర్సు, ఎలక్ట్రానిక్ డివైజెస్ని పర్ఫార్మెన్స్ని మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్లు నిరంతరం పని చేస్తుంటే ఏమవుతుంది, హీట్ రిలీజ్ అవుతుంది. అప్పుడు వాటి సామర్థ్యము, పనితీరు తగ్గుతుంది. అలాంటప్పుడు ఈ ఎలాస్టో క్యాలరిక్స్ టెక్నాలజీని ఉపయోగించి వాటిని కూల్ చేయడం ద్వారా కంప్యూటర్ల పనితీరుని మెరుగుపరచవచ్చు అని చెప్పవచ్చు. సో ఈ పాయింట్ ఆల్సో రిమెంబర్, బీ కేర్ఫుల్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇమ్మర్సివ్ టెక్నాలజీ ఫర్ ద బిల్ట్ వరల్డ్ అన్నాడు. మనకి ఇమ్మర్సివ్ టెక్నాలజీస్ అంటే ఏం లేదు, అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీలు ఉన్నాయి కదా. ఇమ్మర్సివ్ అంటే ఏం లేదు, లీనమైపోవడము. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి మనము లీనమైపోతే దానినే ఇమ్మర్సివ్ అంటారు. దాని కిందకు వచ్చే టెక్నాలజీలే అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ. మరి మనకు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ తీసుకుంటే భవన నిర్మాణ రంగము దాదాపు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతూ ఉన్న కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల్లో ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ 40% విడుదల చేస్తూ ఉంది. మరి ఇంత కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నప్పటికీ ఈ కన్స్ట్రక్షన్ రంగం అనేది ఇటువంటి డిజిటల్ టెక్నాలజీలను వినియోగించి సుస్థిరంగా కర్బన ఉద్గారాలను తగ్గించే పనిలో విఫలమైందని చెప్పవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలి అంటే మనకు జనరేటివ్, ఇప్పుడు ఇమ్మర్సివ్ డిజైన్స్ ఉన్నాయి. మనకు ఈ అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ డిజైన్లను ఉపయోగించి మనము కన్స్ట్రక్షన్ రంగం యొక్క పనితీరును మెరుగుపరచవచ్చు. కన్స్ట్రక్షన్ రంగం నుంచి వెలువడతా ఉన్న వ్యర్థాలను ట్యాకిల్ చేయవచ్చు, తొలగించవచ్చు. ఎలా అంటే ఈ ఇమ్మర్సివ్ డిజైన్స్, 3D డిజైన్ల వల్ల కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించిన ప్లానింగ్ను మనము ప్రణాళికలు తయారు చేయవచ్చు. ఖచ్చితత్వాన్ని, సేఫ్టీని మెరుగుపొందవచ్చు, సేఫ్టీని పెంపొందించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మెటావర్స్ ఉంది. ఈ మెటావర్స్ ఏంటి, మనం చెప్పుకున్న మెటావర్స్ అనేది ఒక 3D ప్రపంచము. ఈ మెటావర్స్ ద్వారా ప్రజలు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయి ఒకరినొకరు వర్చువల్ విధానంలో ఇంటరాక్ట్ అవ్వచ్చని చెప్పాను. మరి మెటావర్స్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ రంగాన్ని మారుస్తుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకు కన్స్ట్రక్షన్ రంగంలో ఏవైనా లోపాలు ఉన్నాయో తెలుసుకోవాలి అంటే మనం ఏం చేస్తాము, ఆఫీసర్స్ ఒక చోటు నుంచి ఇంకో చోటకి ట్రావెల్ అయ్యి అక్కడ ఫిజికల్గా తనిఖీలు చేస్తారు. ఇలా చేయడం వల్ల చాలా టైం వృధా అవుతుంది. కానీ ఈ మెటావర్సు, ఈ అగ్మెంటెడ్ రియాలిటీ, ఈ వర్చువల్ రియాలిటీ విధానంలో ఏం చేస్తామంటే వర్చువల్గానే మనము వాటిని తనిఖీలు చేయవచ్చు అక్కడికి వెళ్ళకుండానే. సో ఈ మెటావర్స్ అనేది మనకు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని చెప్పవచ్చు. సో స్టేట్మెంట్స్లో మెటావర్స్కి సంబంధించిన ఉపయోగాలు అన్నప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్, ఈ మెటావర్స్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, జనరేటివ్ కృత్రిమ మేధస్సు, ఇవన్నీ కూడా భాగమని మీరు గుర్తుంచుకోవాలి. ఈ జనరేటివ్ కృత్రిమ మేధస్సు ఏం చేస్తుంది, ఏదైనా టెక్స్ట్ని, మనము ఏదైనా సమాచారాన్ని ప్రింట్ చేస్తే మనకు కావాల్సిన బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ను ఇస్తుంది.
మరి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే జనరేటివ్ కృత్రిమ మేధస్సును కన్స్ట్రక్షన్ షెడ్యూల్స్ని తయారు చేయడానికి, ఏవైనా టాస్క్ని ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ చేయడానికి, కాంప్లెక్స్ డాక్యుమెంట్లను తయారు చేయడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి, కాస్ట్ని తగ్గించడానికి, ఇవన్నీ కూడా మనకు జనరేటివ్ కృత్రిమ మేధస్సు ఉపయోగాలని చెప్పవచ్చు. మరి అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ. అగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మనము ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లో ఏదైనా ఒక 3D వీడియో చూసామనుకో, చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం భాగస్వామ్యమై ఉంటాము, కానీ ఆ వీడియో గేమింగ్ల ద్వారా వచ్చే అనుభవాలను మనము ఫిజికల్గా పొందవచ్చు. అంటే ఈ అగ్మెంటెడ్ రియాలిటీలో మనము ఫిజికల్ వరల్డ్తో పూర్తిగా సంబంధాలు తెంచుకోకుండానే మనకు కావలసిన వర్చువల్ ఎక్స్పీరియన్సెస్ని మనము పొందగలుగుతాము. కానీ వర్చువల్ రియాలిటీలో ఏమవుతుంది అంటే ఇది పూర్తిగా లీనమైపోతాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హెడ్సెట్స్, వర్చువల్ రియాలిటీ గ్లాసెస్ను పెట్టుకోవడం ద్వారా ఏమైపోతుంది అంటే ఇక మనమే అక్కడ ఉన్నామేమో. ఫర్ ఎగ్జాంపుల్ అంతరిక్షానికి సంబంధించిన 3D వీడియో మనం చూస్తున్నామనుకో, మనమే అంతరిక్షంలోకి వెళ్ళిపోయామేమో అన్నంతగా మైమరిపింపజేసేదే ఈ వర్చువల్ రియాలిటీ. గుర్తుపెట్టుకోండి, వర్చువల్ రియాలిటీకి అగ్మెంటెడ్ రియాలిటీకి డిఫరెన్స్ ఏంటంటే అగ్మెంటెడ్ రియాలిటీలో ఫిజికల్ వరల్డ్తో మనకు పూర్తిగా సంబంధాలు తెగవు, కానీ మనము కావాల్సిన వర్చువల్ ఎక్స్పీరియన్సెస్ని పొందుతాము. వర్చువల్ రియాలిటీలో మాత్రము ఫిజికల్ వరల్డ్తో పూర్తిగా మర్చిపోయి మనము ఫిజికల్ వరల్డ్ని పూర్తిగా మర్చిపోయి కంప్లీట్గా లీనమైపోతాము. మరి వర్చువల్ రియాలిటీని మనము ఈ అనుభవాలను మనం ఆస్వాదించాలి అంటే మనకు వర్చువల్ రియాలిటీ గ్లాసెస్ తప్పనిసరి, అలానే హెడ్సెట్ తప్పనిసరి. మరి అదే అగ్మెంటెడ్ రియాలిటీ విషయానికి వస్తే కేవలం స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది, ఎందుకంటే మనం ఫిజికల్ వరల్డ్తో పూర్తిగా సంబంధాలు తెంచుకోవటం లేదు కాబట్టి. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ. ఇది ఎందుకు ఇలా ఇంత డీటెయిల్గా మనం చెప్తున్నామంటే ఈ అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ పైన గతంలో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీ వచ్చేసి హైపర్ లూప్. భారత్ తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైందట. అయితే ఐఐటి మద్రాస్కు చెందిన ఆవిష్కార్ హైపర్ లూప్ టీము టుటుర్ అనే ఒక స్టార్టప్తో కలిసి భారతదేశంలో 410 మీటర్ల గల హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ను సిద్ధం చేసింది. 410 మీటర్ల తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ని సిద్ధం చేసింది. మరి భారతదేశంలో ఫస్ట్ టైం ఒక ఫుల్ స్కేల్లో ఒక కంప్లీట్ హైపర్ లూప్ ట్రైన్ని ఎక్కడ రన్ చేయాలనుకుంటున్నారు అంటే ముంబై పూణే రూట్ మధ్య. మరి హైపర్ లూప్ టెక్నాలజీ అంటే ఏం లేదు, ఒక హై స్పీడ్ ట్రైన్ సిస్టమ్ అని చెప్పవచ్చు. అల్ట్రా హై స్పీడ్ ట్రైన్ సిస్టమ్. ఇది తొలిసారిగా ఈ పదాన్ని 2013లో స్పేస్ ఎక్స్ CEO ఎలాన్ మస్క్ ఈ పదాన్ని వాడడం జరిగింది, ఈ కాన్సెప్ట్ను పరిచయం చేయడం జరిగింది. ఈ హైపర్ లూప్ ట్రైన్స్ ఎలా ఉంటాయంటే వీటిని పాడ్స్ అంటారు. ఈ పాడ్స్ ఏం చేస్తాయంటే ప్యాసింజర్స్ని పాడ్స్ లేదా క్యాప్స్యూల్స్ అంటారు. ఇవి ఇలా గొట్టాలు, లో ప్రెషర్ గొట్టాల్లో, అంటే చాలా తక్కువ పీడనం ఉండే గొట్టాల్లో ప్రయాణిస్తాయి. ఇలా ప్రయాణించడం ద్వారా ఎటువంటి గాలి పీడనము, ఎటువంటి ఎయిర్ ప్రెషరు లేకపోవడం వల్ల ఎటువంటి అంతరాయము ఉండదు. తద్వారా చాలా స్పీడ్తో ఇవి దూసుకొని వెళ్తాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ట్రాక్లోంచి కావచ్చు, ఏ విధంగా కూడా ఎయిర్ అనేది ఎంటర్ అయ్యే ఛాన్సే లేదు. మరి ఈ హైపర్ లూప్ టెక్నాలజీ ఏ విధంగా పనిచేస్తుంది అంటే మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అంటే ఈ హైపర్ లూప్ ట్రైను మ్యాగ్నెట్స్ ఆధారంగా పనిచేస్తుంది. 2 సెట్ల మ్యాగ్నెట్స్ ఆధారంగా పనిచేస్తుందని చెప్పవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇది హైపర్ లూప్, ఇది గొట్టం అనుకుంటే, లో ప్రెషర్ ట్యూబ్ అనుకుంటే, ఇక్కడ మనకు ఈ ట్రాక్ పైన, హైపర్ లూప్ ట్రాక్ పైన మ్యాగ్నెట్స్ని వాడడం జరిగింది. నార్త్ పోలు, ఇక్కడ ఒక సెట్ ఆఫ్ మ్యాగ్నెట్ ఏమవుతుంది, నార్త్ పోలు సేమ్ ఫోర్సెస్ వ్యతిరేక దిశలో పోతాయి, రిపెల్ అవుతాయి. కాబట్టి ఈ హైపర్ లూప్ ట్రైన్ అనేది గాలిలో తేలుతున్నట్టు ఈ టెస్ట్ ట్రాక్ని టచ్ కాకుండా వేగంగా దూసుకొని వెళ్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈ హైపర్ లూప్ ట్రైన్కి వీల్స్ ఉండవు, చక్రాలు ఉండవు. ఈ మ్యాగ్నెట్స్, ఒకే ధ్రువం కలిగిన మ్యాగ్నెట్స్ వ్యతిరేక దిశలో ప్రయాణించడం వల్ల ఈ హైపర్ లూప్ అనేది గాల్లో తేలుతూ వేగంగా దూసుకెళ్తుంది. దీన్నే లెవిటేషన్ అంటారు. మరి ప్రొపల్షన్ ఎలా జరుగుతుంది? ఇంకో సెట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ ఇక్కడ ఉంటాయి. ఇంకో సెట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ ఏమవుతాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ పోలు వ్యతిరేక దిశలో మూవ్ అయినప్పుడు దీనికి అపోజిట్గా ఉన్న మ్యాగ్నెట్ దక్షిణ ధ్రువము అట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ముందుకు దూసుకొని వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అపోజిట్ పోల్స్ అట్రాక్ట్, దీని ద్వారా ఈ హైపర్ లూప్ ట్రైన్ ముందుకు దూసుకొని వెళ్తుంది. ఈ హైపర్ లూప్ థియరిటికల్ స్పీడ్ ఎంత అంటే, హైపర్ లూప్ ట్రైన్స్కి థియరిటికల్గా స్పీడ్ ఎంతవరకు రీచ్ అవుతుందంటే గంటకు 1200 కిలోమీటర్లు, గంటకు 1200 కిలోమీటర్ల వరకు స్పీడ్ను రీచ్ అవుతుంది. మరి కీ కాంపోనెంట్స్ ఏముంటాయి? ట్యూబ్ నేను చెప్పాను, వ్యాక్యూమ్ ట్యూబ్స్. ఈ వ్యాక్యూమ్ ట్యూబ్స్లో దూసుకొని వెళ్తాయి. క్యాప్స్యూలు, పాడ్స్, కంప్రెసర్ ఉంటుంది. ఈ కంప్రెసర్ ఏం చేస్తుందంటే గాలిని సక్ చేస్తుంది, తద్వారా ఈ క్యాప్సూల్ అనేది ముందుకు దూసుకొని వెళ్తుంది. సస్పెన్షన్, గాల్లో తేలాడేలా చేస్తుంది ఇది. ప్రొపల్షన్, ఈ ప్రొపల్షను ముందుకు దూసుకొని వెళ్ళేలా చేస్తుంది పాడ్స్ని. ఇలా ఉంటాయి హైపర్ లూపు. మరి అడ్వాంటేజెస్ ఆఫ్ హైపర్ లూప్. ఈ హైపర్ లూప్ టెక్నాలజీ వల్ల ఉపయోగాలు ఏంటంటే, స్పీడ్ వేగంగా ఉంటుంది. ఇవి డ్రైవర్ సహాయం లేకుండా దూసుకొని వెళ్తాయి. ఇది పర్యావరణానికి హాని కలిగించదు, ఎందుకంటే మనకు ఇందులో వాడిన టెక్నాలజీ ఎటువంటి గ్రీన్ హౌస్ గ్యాస్ని విడుదల చేయదు. వెదర్ ప్రూఫ్, ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకొని దూసుకుపోగలదు. ఈజీగా టన్నెల్స్లో మూవ్ అవుతుంది. లాజిస్టిక్స్ కూడా ఈజీ అవుతుంది, మనకు కావాల్సిన వాటిని ఈజీగా మోసుకొని పోగలదు వేగంగా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లైఫై టెక్నాలజీ, లైట్ ఫిడెలిటీ టెక్నాలజీ. ఈ లైట్ ఫిడెలిటీ టెక్నాలజీ ఏంటంటే వైర్లెస్ ఫిడెలిటీ, వైఫై టెక్నాలజీ లాంటిదే. ఇది వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అయితే రక్షణ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా నేవీ కోసము డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఈ లైఫై టెక్నాలజీని కొనాలని నిర్ణయించుకున్నారు. ఐడెక్స్ పథకం కింద డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు లైఫై టెక్నాలజీని కొనాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. మరి ఈ లైట్ ఫిడెలిటీ టెక్నాలజీ ఏంటంటే ఇది ఒక బై డైరెక్షనల్ వైర్లెస్ సిస్టమ్. మరి ఇది ఏ వేవ్స్ని ఉపయోగించి పనిచేస్తుంది అంటే విజిబుల్ లైట్. గుర్తుపెట్టుకోండి, విజిబుల్ లైట్. ఈ విజిబుల్ లైట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత ఉంటుందంటే 400 నుంచి 800 టెరాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ. మరి అదే వైఫై అయితే ఏం వేవ్స్ వాడుతుంది? వైఫై రేడియో వేవ్స్ని వాడుతుంది. వైఫై రేడియో వేవ్స్ని వాడితే లైఫై విజిబుల్ లైట్ని వాడుతుంది. మరి లైట్ ఎమిటింగ్ డయోడ్ సహకారం ద్వారా లైఫై టెక్నాలజీ పనిచేస్తుందని చెప్పవచ్చు. లైట్ ఎమిటింగ్ డయోడ్ సహకారం ద్వారా. మరి లైఫై టెక్నాలజీ మనం ఎక్కడ ఉపయోగిస్తాము అంటే ఎయిర్ క్రాఫ్ట్స్, విమానాల్లో, ఆపరేషన్ థియేటర్లలో, పవర్ ప్లాంట్లలో ఈ టెక్నాలజీని వాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇది లైట్ వేవ్ని వాడడం ద్వారా చాలా వేగంగా
మనకు డిమాండ్ ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేయగలదు. అడ్వాంటేజెస్ ఏముంటాయంటే ఫాస్టరు, ఎందుకంటే మనకి ఇప్పుడు రేడియో వేవ్స్ని వాడినట్లయితే ఏమవుతుందంటే అంతరాయం కలుగుతుంది. రేడియో వేవ్స్ ద్వారా అంతరాయానికి అవకాశం ఉంటుంది, కానీ ఈ లైట్ వేవ్స్ని వాడడం ద్వారా అంతరాయం ఉండదని చెప్పవచ్చు. ఎక్కువగా హై బ్యాండ్ విడ్త్ని వాడడం వల్ల, ఎక్కువ బ్యాండ్ విడ్త్ రేంజ్ని వాడడం వల్ల చాలా స్పీడ్ హై డేటా రేట్స్ పాసిబుల్. వైఫైతో పోల్చుకుంటే 10 రెట్లు చీప్. ఇది వైఫైతో పోల్చుకుంటే 10 టైమ్స్ చీపర్. అలానే సస్టైనబుల్, సుస్థిరమైనది, ఎందుకంటే ఇది చాలా తక్కువ ఎనర్జీని వాడుతుంది వైఫైతో పోల్చుకుంటే. సెక్యూర్ ఉంటుంది, ఎందుకంటే మనకు ఈ లైట్ వేవ్స్ అనేవి గోడల గుండా ప్రవహించవు కాబట్టి ఇది మనకు చాలా భద్రత ఇస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. అదే రేడియో వేవ్స్ అయితే మనకు గోడల గుండా కూడా ప్రవహిస్తాయి, కానీ ఈ విజిబుల్ లైట్ అనేది గోడల గుండా ప్రవహించదు కాబట్టి భద్రత కలిగిన టెక్నాలజీగా చెప్పవచ్చు. మరి డిసడ్వాంటేజెస్ ఏమున్నాయంటే షార్ట్ రేంజ్, వైఫైతో పోల్చుకుంటే దీనికి షార్ట్ రేంజ్. ఇప్పుడు మనము లైట్ దాటి, మనకు ఒక రూమ్లో లైట్ ఉంటుంది, ఆ రూమ్ని దాటి మనం వెళ్ళిపోయినామనుకో లైట్ రేంజ్ అనేది మనము దాటిపోతున్నాం కనుక మనము ఈ లైఫైని మనము పొందలేము, లైఫై టెక్నాలజీని మనము యాక్సెస్ చేయలేము. నెక్స్ట్ వచ్చేసి 3D ప్రింటింగ్కి సంబంధించి వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటింగ్ బ్రెయిన్ టిష్యూ, ఫ్యాక్ట్ బేస్డ్. ప్రపంచ తొలి 3D ప్రింటెడ్ బ్రెయిన్ టిష్యూని ఎవరు డెవలప్ చేశారు అంటే యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మ్యాడిసన్, అమెరికా శాస్త్రవేత్తలు. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మ్యాడిసన్, అమెరికా శాస్త్రవేత్తలు ప్రపంచ తొలి 3D ప్రింటెడ్ బ్రెయిన్ టిష్యూని తయారు చేయడం జరిగింది. మరి ఈ 3D ప్రింటెడ్ బ్రెయిన్ టిష్యూ అంటే ఏం లేదు, హ్యూమన్ బ్రెయిన్ టిష్యూ మాదిరే ఉంటుంది, అయితే ఇది ల్యాబ్లలో దీన్ని తయారు చేయడం జరుగుతుంది. మరి ఈ 3D ప్రింటెడ్ బ్రెయిన్ టిష్యూ వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకు ఏవైనా న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పార్కిన్సన్ డిసీజెస్, అటువంటి డిసీజెస్ గురించి రీసెర్చ్ చేసి మనకు ఆ డిసీజెస్కు కావాల్సిన డ్రగ్స్ని తయారు చేయడంలో ఈ 3D బ్రెయిన్ టిష్యూ పరిశోధనలు ఉపయోగపడతాయని చెప్పవచ్చు. నెక్స్ట్ ఫ్యాక్ట్ బేస్డ్ వచ్చేసి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్. భారతదేశంలో తొలి 3D ప్రింటెడ్ ఆఫీసు, పోస్ట్ ఆఫీస్ ఎక్కడ వచ్చింది అంటే బెంగళూరు. భారతదేశంలో తొలి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీసు బెంగళూరులో ఏర్పాటు చేశారు. రెండవది పూణేలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇలా ఉంటుంది 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్. ఈ 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ను ఏం మెటీరియల్స్ను ఉపయోగించి చేస్తారు అంటే సిరామిక్సు, ప్లాస్టిక్ మెటీరియల్సు, అటువంటి ఇన్నోవేటివ్ మెటీరియల్స్ తయారు చేసి ఉపయోగించి తయారు చేస్తారు. ఇంకొక ఫ్యాక్ట్ బేస్డ్ మనం చెప్పుకున్నాం గతంలో, ఐఐటి మద్రాసుకు చెందిన అగ్నికుల్ కాస్మోస్ అనే ఒక స్పేస్ స్టార్టప్ ప్రపంచ తొలి 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ని తయారు చేసింది. అగ్నిబాన్ సార్టెడ్ అనే రాకెట్కి సంబంధించి తొలి 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ను ఐఐటి మద్రాసుకు చెందిన అగ్నికుల్ కాస్మోస్ అనే ఒక స్టార్టప్ తయారు చేయడం జరిగింది. మరి ఇప్పుడు అసలు 3D ప్రింటింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. 3D ప్రింటింగ్ అంటే ఏం లేదు,
కంప్యూటర్ జనరేటివ్ డిజైన్స్ను ఉపయోగించి, మనకి క్యాడ్ టూల్స్ అని ఉంటాయి, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్స్ అనే టూల్స్ని ఉపయోగించి మనకు కావాల్సిన 3D మోడల్స్ని తయారు చేయవచ్చు. ఇవి ఎలా తయారు చేస్తారంటే లేయర్ బై లేయర్, 3D ప్రింటర్ సహకారంతో లేయర్ బై లేయర్, లేయర్ల పైన లేయర్లను అమర్చుకుంటూ మనకు కావాల్సిన 3D ఆబ్జెక్ట్లను తయారు చేయడం జరుగుతుంది. మరి 2020లో ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఈ 3D ప్రింటింగ్ పైన ఒక స్ట్రాటజీ పేపర్ను విడుదల చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 2020లో ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ వాళ్ళు అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, దీనినే 3D ప్రింటింగ్ అంటారు. ఈ 3D ప్రింటింగ్కి సంబంధించి ఒక నేషనల్ స్ట్రాటజీని విడుదల చేయడం జరిగింది. మరి మనకు 3D ప్రింటింగ్ వల్ల అప్లికేషన్స్ బెనిఫిట్స్ ఏముంటాయంటే, దీన్ని త్వరగా ఏర్పాటు చేయవచ్చు, మనకు కావాల్సిన ఆబ్జెక్ట్లను 3D మోడల్స్ను త్వరగా తయారు చేయవచ్చు, కాస్ట్ ఎఫెక్టివ్, తక్కువ ఖర్చుతో కూడుకున్నది, త్వరగా మార్కెట్లోకి విడుదల చేయవచ్చు ఈ ప్రోడక్ట్స్ని. ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి కాంప్లెక్స్ డిజైన్లను కూడా తయారు చేయవచ్చు. అలానే ఇది మోర్ ఎఫిషియెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మెటీరియల్స్ వాడతారు కదా ఇందులో, ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీలో ఆ మెటీరియల్స్ చాలా సమర్థవంతమైనవి, చాలా ఎఫిషియెంట్ అని చెప్పవచ్చు. ఈ 3D ప్రింటింగ్ ద్వారా వ్యర్థాలను నివారించవచ్చు. మరి అప్లికేషన్స్ ఇంకా ఏమున్నాయంటే, ఈ 3D ప్రింటింగ్ను జ్యువెలరీ ఇండస్ట్రీలో వాడతారు, చెఫ్ ఇండస్ట్రీలో వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3D ప్రింటింగ్ను ఉపయోగించి కొన్ని కేకులను, చాక్లెట్స్ను కూడా 3Dలో తయారు చేయవచ్చు, లేయర్ బై లేయర్. ఎడ్యుకేషన్లో లర్నింగ్ టూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3D గుండె, 3D హార్ట్, 3D కిడ్నీ అని చెప్పేసి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. మెడికల్ రంగంలో ఉపయోగించవచ్చు. 2020 కరోనా సమయంలో 3D ఆబ్జెక్ట్స్, మాస్కులు, ఫేస్ మాస్కులు, ఫేస్ షీల్డ్లు ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయడం జరిగింది. ఆటోమోటివ్ ఇండస్ట్రీలో తయారు చేయవచ్చు. ఆటోమొబైల్ రంగంలో 3D ప్రింటింగ్ని ఉపయోగిస్తారు. డేటా ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో 3D హార్డ్వేర్ కాంపోనెంట్లను తయారు చేయవచ్చు. ఇవన్నీ కూడా మనకు 3D ప్రింటింగ్ ఉపయోగాలు, అప్లికేషన్స్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డీప్ ఫేక్. డీప్ ఫేక్ అంటే ఏం లేదు, సింథటిక్ మీడియా. మనం ఇటీవల వార్తల్లో కూడా చూస్తూ ఉన్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఆడియోలను, ఫోటోలను, వీడియోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించే టెక్నాలజీ డీప్ ఫేక్. ఈ డీప్ ఫేక్ ఏ టెక్నాలజీని వాడుతుందంటే, డీప్ లెర్నింగ్ టెక్నాలజీ, న్యూరల్ నెట్వర్క్స్ ఆధారంగా పనిచేసే డీప్ లెర్నింగ్ టెక్నాలజీ వాడి ఫేక్ ఇమేజెస్, ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలను తయారు చేస్తారు. దీనినే డీప్ ఫేక్ టెక్నాలజీ అంటారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆర్గనాయిడ్ ఇంటెలిజెన్స్. ఆర్గనాయిడ్స్ అంటారు. మనకి ఆర్గనాయిడ్స్ ఏంటంటే బయో కంప్యూటర్స్ అని చెప్పవచ్చు. బయో కంప్యూటర్స్ అంటే ఇది న్యూ ఏరియా ఆఫ్ రీసెర్చ్ అని చెప్పవచ్చు. ఈ ఆర్గనాయిడ్స్ అంటే ఏం లేదు, ఇవి మనిషి బ్రెయిన్ లానే ఉంటాయి, అయితే వీటిని కృత్రిమంగా ల్యాబుల్లో తయారు చేస్తారు. ల్యాబుల్లో ఎలా తయారు చేస్తారు అంటే, కొన్ని కంప్యూటర్ డిజైన్ల ద్వారా ఈ ఆర్గనాయిడ్లను తయారు చేయడం జరుగుతుంది. ఇవి మానవ మెదడును పోలి ఉంటాయి, మానవ అవయవాలను పోలి ఉంటాయి.
వీటినే బయో కంప్యూటర్లు అంటారు. మరి గతంలో ఏవైనా న్యూరలాజికల్ డిజార్డర్స్, పార్కిన్సన్ డిసీజు అటువంటివి వస్తే ఆ డిసీజుల గురించి తెలుసుకోవడానికి, రీసెర్చ్ చేయడానికి, కావాల్సిన డ్రగ్స్ని తయారు చేయడానికి ఎలుకల మెదడు పైన పరిశోధనలు చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఈ ఆర్గనాయిడ్స్ పైన పరిశోధనలు జరిపి ఈ 3D బ్రెయిన్స్ లేదంటే 3D కల్చర్స్ ఆఫ్ బ్రెయిన్ టిష్యూస్ పైన పరిశోధనలు జరపడం ద్వారా ఎటువంటి వ్యాధులు వచ్చినా ఆ వ్యాధులకు కావాల్సిన డ్రగ్స్ని కావచ్చు, లేదంటే ఆ వ్యాధులు ఏ విధంగా రూపాంతరం చెందుతున్నాయో కూడా తెలుసుకోవచ్చు ఈ ఆర్గనాయిడ్ ఇంటెలిజెన్స్ ద్వారా. దీనినే బయో కంప్యూటర్స్ అంటారు. మరి బయో కంప్యూటర్స్కు సంబంధించి అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్సన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక స్ట్రాటజీని విడుదల చేయడం జరిగింది ఈ ఆర్గనాయిడ్స్ పరిశోధన గురించి. వీటినే మినీ బ్రెయిన్స్ అని కూడా అంటారు, మినీ బ్రెయిన్స్. మరి ఈ ఆర్గనాయిడ్స్ని, ఈ మినీ బ్రెయిన్స్ని ఏ విధంగా తయారు చేస్తారు అంటే స్టెమ్ సెల్స్ని ఉపయోగించి, స్టెమ్ సెల్స్ అని ఉంటాయి కదా మనకు, ఈ స్టెమ్ సెల్స్ని ఉపయోగించి ఈ 3D కల్చర్స్ ఆఫ్ బ్రెయిన్ టిష్యూస్ని తయారు చేయడం జరుగుతుంది. మరి మానవ బ్రెయిన్కి ఈ ఆర్గనాయిడ్స్కి తేడా ఏంటి అంటే ఈ 3D బ్రెయిన్స్కి, ఈ ఆర్గనాయిడ్స్కి టచ్ సెన్సేషన్ ఉండదు, విజన్ సెన్సేషన్ ఉండదు. అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మానవ మెదడైతే మనం ఏదైనా ఒకదాన్ని టచ్ చేస్తే, ఒక హీట్ ఆబ్జెక్ట్ని టచ్ చేస్తే ఇమ్మీడియట్గా దాని సెన్సేషను మన బ్రెయిన్కి తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ ఆర్గనాయిడ్స్కి ఈ టచ్ సెన్సేషన్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి, టచ్ సెన్సేషన్ ఉండదు. ఈ ఆర్గనాయిడ్స్కి బ్లడ్ కూడా సర్క్యులేట్ అవ్వదు, ఈ ఆర్గనాయిడ్స్లో రక్తం కూడా ప్రవహించదు. ఇవి మనకు ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోవాలి. ఈ ఆర్గనాయిడ్స్కి ఒరిజినల్ హ్యూమన్ బ్రెయిన్కి తేడాలు ఏంటివి అంటే ఈ ఆర్గనాయిడ్స్ డ్రగ్ డెవలప్మెంట్లో ఉపయోగపడతాయి మనకు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్యాక్టీరియల్ కంప్యూటర్స్. వీటినే సెల్ బేస్డ్ కంప్యూటర్స్ అంటారు. ఈ బ్యాక్టీరియల్ కంప్యూటర్స్ని కోల్కతాలోని సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్కు చెందిన శాస్త్రవేత్తలు తయారు చేయడం జరిగింది. బ్యాక్టీరియల్ కంప్యూటర్స్. ఈ బ్యాక్టీరియల్ కంప్యూటర్స్ అంటే ఏం లేదు, లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా మనకి, బ్యాక్టీరియా అటువంటి వాటిని జన్యు మార్పిడి చేసి మనకు కావాల్సిన కొన్ని టాస్కులను పర్ఫామ్ చేయడానికి ఈ బ్యాక్టీరియల్ కంప్యూటర్స్ని తయారు చేయడం జరిగింది. ఈ బ్యాక్టీరియల్ కంప్యూటర్స్ అనేవి కూడా బయో కంప్యూటర్స్ లాంటివే అని చెప్పవచ్చు. వాళ్ళు సాహా ఇన్స్టిట్యూట్కి చెందిన శాస్త్రవేత్తలు ఈ కోలి అనే బ్యాక్టీరియాను జన్యు మార్పిడి చేసి తయారు చేయడం జరిగింది. మరి ఈ బ్యాక్టీరియల్ కంప్యూటర్స్లో ఏంటంటే జీన్ సర్క్యూట్స్ అని ఉంటాయి. అంటే ఇవి మనకు సిలికాన్ చిప్స్ అటువంటి వాటిని ఉపయోగించదు. సిలికాన్ చిప్స్ లేదంటే ఎలక్ట్రిసిటీ అటువంటి కన్వెన్షనల్ కంప్యూటర్స్ కాదు ఇవి. ఇందులో వాడే సర్క్యూట్స్ను జెనెటిక్ సర్క్యూట్స్ అంటారు. ఈ జెనెటిక్ సర్క్యూట్స్ని ఏ విధంగా తయారు చేస్తారంటే ఆ జీవుల డిఎన్ఏలను సీక్వెన్స్ చేసి తయారు చేసే వాటినే జీన్ సర్క్యూట్లు అంటారు. అలానే ఈ బ్యాక్టీరియల్ కంప్యూటర్స్, సెల్ బేస్డ్ కంప్యూటర్స్ ఎలా పనిచేస్తాయి అంటే కెమికల్ ఇన్పుట్స్ ఆధారంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే ఫ్లోరోసెంట్ అనే ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది. ఫ్లోరోసెంట్ ఈ ప్రోటీన్లను ఉత్పత్తి చేయడం ద్వారా
వీటినే ఇన్పుట్గా అవుట్పుట్గా స్వీకరిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ బ్యాక్టీరియల్ కంప్యూటర్స్లో వాడేవి జెనెటిక్ సర్క్యూట్లు, కన్వెన్షనల్ కంప్యూటర్స్ లాగా కాదు. సిలికాన్ చిప్స్, ఎలక్ట్రిసిటీ అటువంటి వాటిని ఇందులో ఉపయోగించరు. నెక్స్ట్ టెక్నాలజీ వచ్చేసి, ఇది ఎమర్జింగ్ టెక్నాలజీ కాదు, కానీ మొబైల్ ఫోన్స్ రాకముందు నుంచే అవైలబిలిటీలో ఉన్న టెక్నాలజీ. దీనినే పేజర్ టెక్నాలజీ అంటారు. ఈ పేజర్ టెక్నాలజీ మనకు వార్తల్లో ఎందుకుందంటే, ఇటీవల లెబనాన్లో ఈ పేజర్ అనే ఎలక్ట్రానిక్ డివైజెస్ను ఉపయోగించి పేలుళ్లకు పాల్పడ్డారు హెజ్బొల్లాకు చెందిన ఉగ్రవాదులు. మరైతే ఈ పేజర్ అంటే ఏం లేదు, ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పవచ్చు. మన చేతిలో సరిపోయే ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఈ ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా ఏంటంటే మనకు ఎవరికైనా మెసేజెస్లు పంపించవచ్చు, అలర్ట్లు పంపించవచ్చు. మరి ఈ పేజర్ ఎలక్ట్రానిక్ డివైజు ఏ సిగ్నల్స్ ద్వారా పనిచేస్తుంది అంటే, మనకు రేడియో ఫ్రీక్వెన్సీస్, ఇవి రేడియో ఫ్రీక్వెన్సీల ఆధారంగా పనిచేస్తాయి. మరి ఇందులో వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుందంటే, మనకు న్యూమరికల్ అవుట్పుట్ అని అవ్వచ్చు, లేదంటే ఆల్ఫా న్యూమరిక్ అవుట్పుట్ అని అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, న్యూమరికల్ అవుట్పుట్ అంటే ఫోన్ నెంబర్లను కూడా మనం ఇందులో పంపించవచ్చు వీటికి. ఆల్ఫా న్యూమరికల్ అవుట్పుట్ అంటే టెక్స్ట్ బేస్డ్ అవుట్పుట్ను కూడా మనము పంపించవచ్చు. మరి ఇందులో కొన్ని అడ్వాన్స్డ్ పేజర్స్ కూడా ఉంటాయి. అడ్వాన్స్డ్ పేజర్స్ అంటే బై డైరెక్షనల్ అనమాట. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక పేజర్ ఉందనుకో, నీ దగ్గర ఒక పేజర్ ఉందనుకో, నేను మెసేజ్లు నీకు పంపిస్తాను, అలానే నువ్వు కూడా నాకు మెసేజ్లు పంపించవచ్చు. నాట్ ఓన్లీ రిసీవింగ్, వీ కెన్ ఆల్సో సెండ్ మెసేజెస్ టు అనదర్ పేజర్ డివైస్. వీటినే బై డైరెక్షనల్ పేజర్స్ అంటారు, అడ్వాన్స్డ్ పేజర్స్ అంటారు. మరి అడ్వాంటేజెస్ ఏముంటాయంటే, ఈ పేజర్ డివైజెస్ వల్ల మనకు రిమోట్ ఏరియాల్లో ఉన్నా కూడా కమ్యూనికేషన్ పాసిబుల్. ఎటువంటి ప్రాంతానికి పోయినా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇతరులకు చేరవేయవచ్చు. సింపుల్ డిజైన్ ఇస్ సింపుల్. అన్ట్రేసబుల్. వన్ వే పేజర్స్ని అయితే మనము ఇవి ఎక్కడ ఉన్నారో, వాళ్ళు ఈ పేజర్స్ను కలిగి ఉన్న వ్యక్తులు ఎక్కడ ఉన్నారో మనము గుర్తించలేము. ఎందుకంటే వాళ్ళు సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చెయ్యరు, జస్ట్ దే విల్ రిసీవ్ ద సిగ్నల్స్. బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ డివైజెస్. లాంగ్ బ్యాటరీ లైఫ్ అని చెప్పవచ్చు. మరి డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఈ పేజర్స్లో వాడే లిథియం బ్యాటరీసు దే ఆర్ ప్రోన్ టు ఎక్స్ప్లోజన్ సమ్టైమ్స్. అందులో వాడే లిథియం బ్యాటరీసు సమ్టైమ్స్ పేలుళ్ళు జరగడానికి కూడా కారణమవుతాయి, ఈ పేజర్స్లో వాడే లిథియం బ్యాటరీలు. సో ఇలా ఉంటుంది పేజర్ డివైస్. మనం పుష్ప మూవీలో కూడా చూస్తే పేజర్ డివైస్ని వాడడం జరిగింది. పేజర్ డివైస్. సో ఫైనల్గా ప్రీవియస్ ఎంసీక్యూ చూద్దాం మనము. గతంలో ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీకి సంబంధించిన క్వశ్చన్ ఎలా అడగడమో ఇప్పుడు చూద్దాం. సో ఫైనల్గా మనం ఇప్పుడు ఒక ఎంసీక్యూ చూద్దాం. గతంలో ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు వర్చువల్ రియాలిటీ పైన ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, ఇన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఏ సిమ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్ ఈస్ క్రియేటెడ్ అండ్ ద ఫిజికల్ వరల్డ్ ఈజ్ కంప్లీట్లీ షట్అవుట్ అన్నాడు. అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీలో ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయవచ్చు. అయితే ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీలో భాగంగా
భౌతిక ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి, భౌతిక ప్రపంచంతో సంబంధం లేకుండా పూర్తిగా లీనమయ్యే టెక్నాలజీ అని చెప్పేసి ఆగ్మెంటెడ్ రియాలిటీని చెప్తా ఉంది. రెండవ స్టేట్మెంట్ వచ్చేసి ఇన్ వర్చువల్ రియాలిటీ ఇమేజెస్ జనరేటెడ్ ఫ్రమ్ ఏ కంప్యూటర్ ఆర్ ప్రొజెక్టెడ్ ఆన్ టు రియల్ లైఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ సరౌండింగ్స్ అన్నాడు. అంటే మనకు వర్చువల్ రియాలిటీలో కంప్యూటర్ నుంచి జనరేట్ చేసిన ఇమేజ్ని మనము వర్చువల్గా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఆగ్మెంటెడ్ రియాలిటీ అలౌస్ ఇండివిజువల్స్ టు బి ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇంప్రూవ్ ద ఎక్స్పీరియన్స్ యూజింగ్ ద కెమెరా ఆర్ స్మార్ట్ ఫోన్ అంటున్నాడు. ఆగ్మెంటెడ్ రియాలిటీని మనం ఆస్వాదించాలి అంటే మనకు స్మార్ట్ ఫోను లేదా పర్సనల్ కంప్యూటర్ ఉంటే ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీని మనం ఆస్వాదించవచ్చు అని థర్డ్ స్టేట్మెంటు. ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి వర్చువల్ రియాలిటీ క్లోజెస్ ద వరల్డ్ అండ్ ట్రాన్స్పోజెస్ అన్ ఇండివిజువల్ ప్రొవైడింగ్ కంప్లీట్ ఇమ్మర్షన్ ఎక్స్పీరియన్స్ అంటున్నాడు. వర్చువల్ రియాలిటీని మనం ఆస్వాదించాలి అంటే కంప్లీట్గా ఫిజికల్ వరల్డ్తో సంబంధం ఉండదు, పూర్తిగా లీనమైపోతాము వర్చువల్ రియాలిటీలో అని చెప్పేసి ఫోర్త్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో 1 and 2 ఓన్లీ కరెక్టా, లేదంటే 3 and 4, లేదంటే 1, 2, 3 లేదంటే 4 ఓన్లీనా? సో దీనికి మనం ఆల్రెడీ ఆగ్మెంటెడ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ గురించి డీటెయిల్గా చెప్పుకున్నాం. సో దీనికి ఆన్సర్ ఏదో కామెంట్ సెక్షన్లో తెలపండి. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆఫ్ 2024. మనం ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి హోలిస్టిక్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ప్లీజ్ వాచ్ ఎవ్రీవన్ అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఆల్.